డైలీ న్యూస్ అనాలిసిస్. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం తెలంగాణలో కాకరేపుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ రేవంత్ సర్కార్ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. దీంతో బీసీ సంఘాలు బగ్గుమంటున్నాయి. బీసీల విషయంలో పార్టీలు సేఫ్ గేమ్ ఆడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. జీ తెలుగు న్యూస్ తో మాట్లాడిన కేవీఆర్, ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చినట్లే జనాభా ప్రాతిపదికన రెడ్లకు రిజర్వేషన్లు ఇస్తే ఏ గొడవ ఉందని అన్నారు. రెడ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న వెంకటరమణారెడ్డి మాటలపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీలు సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. అసలు ఈ రెడ్డి జాగృతి ఉద్యమం, బీసీ జేఏసీ ఉద్యమాలతో ఏంటి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? ఒకటి, మొన్న హైకోర్టు రిజర్వేషన్ స్టే చేయడం వల్ల ఇప్పుడు తాత్కాలికంగా అయితే ఒక విధంగా ఏంటంటే గ్రామాల్లో రెడ్డి వర్సెస్ బీసీ అన్న విధంగా అయింది. అంటే మా రిజర్వేషన్లు ఆపుతున్నారు, 42% రిజర్వేషన్గా ఆపుతున్నారు అని చెప్పి బీసీ వర్గాలు. ఇంకోవైపు రెడ్డి వర్గమేమో ఇది నిజమైన బీసీలకు న్యాయం జరగట్లేదు, ఆర్థిక పరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఇట్లా చాలామంది ప్రపోజల్ చేశారు. అయితే కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ మనతో జీ తెలుగు న్యూస్తో మాట్లాడుతూ ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ప్రపోజల్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రాష్ట్రంలో ఎవరు చూసినా స్టేటస్ చాలామంది అదే పెట్టుకుంటున్నారు. సో అందుకని మన స్టూడియోకు ఆహ్వానించాం కేవీఆర్ గారిని. ఒకసారి ఆయన ఏమన్నారో మనం విందాం. మన జీ తెలుగు న్యూస్తో మాట్లాడుతూ మొన్న హైకోర్టు దగ్గర ఆయన నిజానికి హైడ్రా కేసు గురించి హైకోర్టుకు వచ్చారు. అప్పుడు మన ప్రతినిధి రవితేజ అక్కడ ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ప్రపోజల్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ చేశారు. అది సర్క్యులేట్ అవుతుంది. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. నిజాయితీగా పనిచేసేది ఉంటే నిజాయితీగా మాట్లాడొచ్చు. బీసీలకు వ్యతిరేకం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీకి ఎట్లా రిజర్వేషన్ ఉందో ఓసీకి కూడా అట్లనే రిజర్వేషన్ ఆ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చేసి జనరల్ సీట్లో అందరూ పోటీ చేయొచ్చు. ఏముంది, ఇక గొడవే లేదు కదా. ఓసీకి కూడా రిజర్వేషన్ పెట్టేస్తే అయిపోతుంది. ఒకప్పుడు పెత్తందారులుండే, భూస్వాములుండే, పటేన్లుండే, పట్వారీలుండే, 100 ఎకర ఆసాములుండే, వాళ్ళందరూ తాత ముత్తాతల నుంచి వాళ్ళు నడుపుకుంటూ వచ్చిండే. కాబట్టి ఆ టైంలో బడుగు బలైన వర్గాలు ఉన్నారు, వృత్తి పని చేసుకుంటున్నారు, కూళ్ళు చేసుకొని బతుకుతారు. ఇటువంటి వాళ్లకు రిజర్వేషన్స్ ఉంటే రేపొద్దున రాజకీయ వ్యాపార రంగంలో అన్నిట్లో కూడా వాళ్ళు పైకి వస్తారు. ఉద్యోగ రంగంలో కూడా ఉద్యోగాలు వస్తాయి, చదువుకుంటే చదువుకుంటారు. రిజర్వేషన్ వల్ల చదువులు వస్తాయని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలకు అప్పుడు రిజర్వేషన్ పెట్టారు. వస్తున్నటువంటి 70 సంవత్సరాల్లో మారిన మార్పుల వల్ల పెత్తందరి వ్యవస్థ అయింది. భూస్వాములు వేరు, అందరు వేరు. వెల్మలల్లో లేనివాడు కూలిపోయేవాడు ఉన్నాడు. ఫార్వర్డ్ క్లాస్లో ముస్లిమ్స్ ఉన్నోళ్ళు ఇవాళ పండ్ల అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కోమట్లు ఇవాళ పోయి బజ్జీలు వేసుకుంటూ రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే బ్రాహ్మణులు ఇప్పటికీ గుళ్ళలో పూజ తప్పితే అది చేయకపోతే బతకలేని వారు ఉన్నారు. అలాగే రెడ్డిలలో కూడా వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చి తర్వాత మీరు ఖచ్చితంగా జనరల్ సీట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరు పోటీ చేయొచ్చు. తప్పేం లేదే, బీసీకి ఇవ్వచ్చు. సో ఒకసారి కె వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే, అటు కేసీఆర్ను ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడించి అసెంబ్లీకి వచ్చారు. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ చేశారు. సో మీ ప్రపోజల్ మీద పూర్తిగా వెళ్దాం. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జనరల్ సీట్ ఏంది? ఓసీ అంటేనే ఓపెన్ కాంపిటీషన్. సో అప్పుడు మీరు ఏమన్నా దాని ఓసీ కాకుండా ఎఫ్సీ ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే కరెక్ట్ ఏమో, అంతేనా? మరి అందరు అనేది కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ అని అనట్లేదు, ఫార్వర్డ్ క్లాస్ అని అనట్లేదు, ఓసీలనే మాట్లాడుతున్నారు కాబట్టి ఓసీ అని చెప్పాం. మామూలుగా ప్రజలు ఏదైతే ఉచ్చారణ చేస్తున్నారో ఆ ఉచ్చారణను బట్టే నేను మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఫార్వర్డ్ క్యాస్ట్, ఫార్వర్డ్ క్లాసు, బ్యాక్వర్డ్ క్లాసు, షెడ్యూల్ ట్రైబల్, షెడ్యూల్ క్యాస్ట్ అని డివైడ్ చేసి పెట్టారు. ఇక్కడ బీసీ సోదరులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే నేనేం బీసీలకు వ్యతిరేకం కాదు. వాస్తవ పరిస్థితుల్ని బీసీలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తించాలి. తల్లిదండ్రులు జన్మనిస్తారు తప్ప కులాన్ని మాత్రము తల్లిదండ్రులు ఎవరు, అది దేవుని దయ. అది ఎక్కడ పడేస్తే అక్కడ పుడతారు, ఎక్కడైతే అక్కడ ఆ కులంలో ఉంటారు. ఇప్పుడు నేను రెడ్డిలలో పుట్టాను కాబట్టి వెంకటరమణారెడ్డి అంటారు, నేను ముదిరాజులో పెడితే వెంకటరమణ ముదిరాజు అంటుండే, నేను మున్నూరు కాపులో పుడితే వెంకటరమణ పటేల్ అంటుండే, నేను ఎస్సీలలో పుడితే వెంకటయ్య అందరు, నేను గిన్న ట్రైబల్ దాంట్లో పుడితే వెంకట్ సింగ్ అని పిలుదురు. దీంట్లో పెద్ద మార్పు ఏం లేదు, మనుషులు అందరూ ఒకటే. ఇక్కడ ఆర్థిక సమానత, సామాజికంగా ఉన్నటువంటి న్యాయం కోసము అప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్స్ ఏర్పాటు చేయబడ్డాయి.
ఇది తెలుసుకోవాలి. చాలా మంది ఇప్పుడు లైవ్ నడుస్తున్నది మీది, కింద కామెంట్స్ పెడతా ఉంటారు. ఆ కామెంట్స్ లో కూడా మాట్లాడేది పద్ధతి ఏముంది, ఏం చెప్తున్నారు, చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉన్నది, ఆ నిజాయితీలో కరెక్టా కాదా, ఆ నిజాయితీ కరెక్టా కాదా, లేకుంటే దొంగేడు పేడుస్తున్నాడా, తప్పుడు సమాధానాలు చెప్తున్నాడా అనేది ప్రజలు చూసి కింద కామెంట్ పెట్టాలి సోషల్ మీడియాలో. కానీ చాలా మంది ఏం పెడతారు, మా వెంకటరమణ రెడ్డి అనగానే బీసీ వ్యతిరేక, అంతే అయిపోతుంది. ఇక్కడ ఎవరికి వ్యతిరేకత కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, బీసీ సోదరులందరికీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీసీలలో కలెక్టర్లు అయ్యారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లీడర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు బీసీ కోటాలో సివిల్స్ లో ఆయన కొట్టి కలెక్టర్ అవుతున్నాడు, ఐపీఎస్ అవుతున్నాడు, ఐఆర్ఎస్ అవుతున్నాడు, ఐఎఫ్ఎస్ అవుతున్నాడు. అయిన తర్వాత కూడా ఆయన స్థాయి మారిన తర్వాత ప్రజల ధనంతోని చదువుకొని ఎదిగిన తర్వాత తను స్వయంగా తన కళ్ళ మీద తను నిలబడ్డ తర్వాత మళ్ళీ రిజర్వేషన్ తన పిల్లలకి ఇస్తున్నారు. కోటీశ్వరులు అయినటువంటి వ్యక్తులు తిరిగి వాళ్ళ పిల్లలకి మళ్ళీ రిజర్వేషన్ ఇప్పిస్తున్నారు తప్ప వారి కులంలో అట్టడుగునున్నటువంటి వ్యక్తులకు ఆ రిజర్వేషన్ చెందాలి, సాధ్యమైతే నా జీతంలో నుండి నేను సాయం చేస్తానటువంటి వ్యక్తిని ఒక్కరిని చూపెట్టండి, నేను మాట్లాడతాను. ఇది బీసీ సోదరులు అందరూ గ్రహించారు. ఇది ఒక బీసీలనే కాదు, అది షెడ్యూల్ ట్రైబల్, షెడ్యూల్ క్యాస్ట్, బీసీ బ్యాక్వర్డ్ క్లాసు, ఫార్వర్డ్ క్లాసు అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ కులంలోనైతే పుడతారో, ఏ రిలీజియన్లోనైతే పుడతారో, ఆ రిలీజియన్లో తను ప్రజల ధనం ద్వారా రిజర్వేషన్ పొంది ఆ బతికి పెద్దగా అయిపోయి ఉద్యోగం సంపాదించి వ్యాపార పరంగానో, రాజకీయ పరంగానో, విద్యాపరంగానో, ఒక ఉద్యోగ రంగాల్లో ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఆ కులానికి కానీ, ఆ మతానికి కానీ, ఆ రిలీజియన్ కానీ సాయం చేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. అందరు కూడా మాట్లాడడం, అందరం మాట్లాడతాం, నేను కూడా మాట్లాడతాం. ఇవాళ రెడ్లకు రిజర్వేషన్ అని మీరే అన్నారు, నేను రెడ్లకు రిజర్వేషన్ అనలేను, ఓసీలకు రిజర్వేషన్. ఓసీ మీన్స్ ఓపెన్ కాంపిటీషన్ అని నాకు తెలుసు, కానీ జనానికి ఓసీ అంటే వాళ్ళు ఫార్వర్డ్ క్లాస్ అన్నట్టు అయిపోతుంది. సో మీ ఉద్దేశం ఫార్వర్డ్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ రిజర్వేషన్? ఎఫ్సి నేననేది బీసీలో 42% ఉన్నారని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. 56% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు, 56%లో ఇది ఇస్తున్నారు అనుకోండి. 56 కాదు, 66 రాని, 76 రాని, వద్దనేది ఏమీ లేదు. కానీ 2001లో ఎస్సీ ఎస్టీ అంటే సెన్సెక్స్ ప్రకారంగా 2001 సెన్సెక్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది. 2025 ప్రకారంగా బీసీలకు కులగణన చేసినాం కాబట్టి బీసీ రిజర్వేషన్ అని ప్రభుత్వం అంటున్నది. మరి అగ్రవర్ణాల్లో ఉన్న వారికి ఏ సెన్సెక్స్ ప్రకారంగా ఏమి ఇస్తారు? 70 ఏళ్ల మార్పుల కాలంలో ఎలాంటి మార్పు జరగలేదా? మరి 2001 సెన్సెక్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు అదే రిజర్వేషన్ ఇస్తూ 2025లో కులగణన చేసిన ఈ ప్రభుత్వం ఈ రోజు చేసిన కులగణన ప్రకారంగా బీసీలకు ఇస్తున్నది అంటే నేను అనొద్దు, కానీ ఇదొక మళ్ళీ దుమారం లేపినట్టే అవుతుంది. అంటే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నట్టే కదా. వారి పాపులేషన్ పెరగలేదా? 25 సంవత్సరాల్లో పెరిగింది కదా. మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెరగాలంటే వాళ్ళు పెరిగిన జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ అంటే ఇది రాజకీయంగా రాజకీయ నాయకులు ఓటు కోసము ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు తప్ప ఇందులో నిజాయితీ ఎక్కడా లేదు అని చెప్తున్నాను. బీసీ సోదరులకు కూడా అందరికీ చెప్తున్నాను. నేను అనేది ఏంటి, ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులకు, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు రిజర్వేషన్స్ చెందడంలో న్యాయం ఉంది. అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా అని కాదు. నేను అడిగింది ఏంటంటే, ఊరికే రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వడానికి ఈ కులాలు మతాలు ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే, రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా చేయాలంటే కులగణన ప్రకారంగా ఏ కులం నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అనట్లేదు, ఏ కులం ఎంత ఉందో దాని ప్రకారం పర్సంటేజ్ ప్రకారం ఇవాళ ముదిరాజులు బీసీలలో హైయెస్ట్, తర్వాత మున్నూరు కాపు, తర్వాత గౌడ్స్, అలాగే కుర్మగొల్ల ఉంటారు, ఆ తర్వాత కుర్మగొల్ల యాదవులు ఉంటారు, ఆ తర్వాత చేనేత అంటే పద్మశాలీలు ఉంటారు, ఆ తర్వాత వస్తే ఇట్లానే పెరికే వాళ్ళు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళ కుమ్మరి, కమ్మరి, నాయ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, ఇలా చాలా మంది ఉన్నారు. మరి రేపు రానున్న కాలంలో మిగిలింది ఏంటి అంటే కులాల వారిగా రిజర్వేషన్. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ అని మాట్లాడుతున్నారు, రేపు బీసీలలో మళ్ళీ మొదలవుతుంది. అంటే
తెలంగాణ కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు సగము మద్రాసులో ఉండే. ఇప్పుడు దాని నుంచి తెలుగు ప్రజలు వేరేరు, తెలుగు ప్రజల నుంచి తెలంగాణ వేరేరు. ఇప్పుడు ఇలాగే కులాలు కూడా క్లాసుల వైజ్ పోయి ఇప్పుడు కులాల వైజ్గా రాజకీయ నాయకులు వాడరనే నమ్మకం ఏముంది రేపొద్దున. అందుకే నేనేమన్నానంటే రేపొద్దున ఒక 2% ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్లో ఒక కులం, అదే బ్యాక్వర్డ్ క్లాస్లో ఒక 70% ఉన్నటువంటి ఇంకో కులం మధ్యన రేపు చిచ్చు పెట్టరనే నమ్మకం ఏముంది ఈ రాజకీయ నాయకులు, ఈ పార్టీలు. ఏ పార్టీ అయినా కావచ్చు, నా పార్టీ నీ పార్టీ అనేది నేను మాట్లాడట్లేదు. సమాజంలో ఉన్నటువంటి అసమాన్యతను తొలగించాలా, అది చదువుకున్నటువంటి యువకులు గుర్తించాలని నా తాపత్రయం తప్ప ఇక్కడ ఏదో రెడ్డిలకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా ఎవరికైనా సరే. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా కొడుకు కూడా ఏ రిజర్వేషన్ కాదు కదా, కనీసము ఆధార్ కార్డు మన రేషన్ కార్డు కూడా అవసరం లేదు. నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, నాకు రేషన్ కార్డు లేదు, మా నాన్నగారికి కూడా రేషన్ కార్డు లేదు. నేను ఇవాళ ఎమ్మెల్యే ఈ స్టిక్కర్ ఉన్న టోల్ గేట్ దగ్గర నేను ఫాస్టాగ్ మీద వస్తా, ఇది నా నిజాయితీ. ఎగ్జామ్షన్ అయినా నేను ఫాస్టాగ్ మీదనే వస్తా. ఎందుకు అని అంటే అవసరం లేదు, అది ఎవరికైనా ఉపయోగపడాలి, ఎవరికి ఉపయోగపడాలో వారికి ఉపయోగపడాలి. ఫాస్టాగ్ కూడా పెట్టుకునేంత హీన స్థితిలో దుస్థితిలో రాజకీయ నాయకులు లేరు. కొంతమంది టోల్ గేట్ల దగ్గర కొట్టిన సందర్భాలు కూడా కొడతారు, తంతారు. ఇంకా అదంతా ఎందుకండి, ఇచ్చిన టికెట్లు అంటే ఎమ్మెల్యే స్టిక్కర్లు ఇచ్చేది 4, కానీ అవి 40 తయారవుతుంది. బావకు ఉంటుంది, బామ్మర్దికి ఉంటుంది, సుట్టపోనికి ఉంటుంది, దోస్తులకు ఉంటుంది, ఫాలోవర్కి ఉంటుంది, సెకండ్ క్యాడర్కి ఉంటుంది. ఎమ్మెల్యే టికెట్లు విచ్చలవిడిగా స్టిక్కర్లు పెట్టేసి టోల్ గేట్ల మీద బతుకుతారు. ఇటువంటి రాజకీయ నాయకులను ఇవాళ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు, వాస్తవికతను ఎందుకు అర్థం చేసుకోవట్లేరు అంటున్నారు. నేను ఇక్కడ ఎవరిని ఏ పార్టీని కించపరుస్తలే, ప్రభుత్వాన్ని కించపరుస్తలేను. ఇది ఎంత దూరం పోతుంది? సరే, పాపులేషన్ ప్రకారంగానే మాట్లాడారు. ఇదే దాంట్లో రేపొద్దున పాపులేషన్ ఎంత పెంచుకుంటే అంత రిజర్వేషన్లు వస్తాయని ఆయన మనం పాపులేషన్ పెంచాలంటే మరి దేశం ఎటు పోతుంది? బాధ్యతారహితమైన వ్యతిరేకిస్తున్నారు. అసలు కులరహితం అనేది టీవీలలో ఇస్తారు. కులం అడిగిన వాడు అడ్డగాడిదాన్ని మాట్లాడతారు, కట్నం తీసుకున్నవాడు అడ్డగాడిదాన్ని ఎట్లయితే పెడతారో కులరహిత సమాజం ఉండాలనే కోరుకుంటారు. నేను కూడా కులరహితమే ఉండాలి, అలాగే రిజర్వేషన్ లేకుండానే ఉండాలి. టాలెంట్ కు పెద్దపీట వేయాలి తప్ప టాలెంట్ ను వదిలేసి ఎంతసేపు రిజర్వేషన్ అంటే ఇవాళ నేను నంబర్ ఆఫ్ కలెక్టర్స్ చూపిస్తాను. నేను ఎస్సీ ఎస్టీ బీసీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళను, ఓసీలలో కూడా కలెక్టర్స్ ఉన్నారు, లేరని అంటే నేను ఓపెన్ కాంపిటీషన్ అంటే ఫార్వర్డ్ క్లాస్లలో కూడా ఉన్నారు, లేరని నేను అనట్లేదు. కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి వచ్చి కోట్లకు పడగలెత్తి ఇవాళ పిల్లలకి బిఎండబ్ల్యూలు మెర్సిడెస్లు పెద్ద రేస్ కార్స్ను కొనిచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న పోరల్ని అలా తిప్పుకుంటూ హయ్యర్ అఫీషియల్స్ ప్రభుత్వంలో ఉన్నాం మనకేం అడ్డం లేదనుకునేటువంటి వ్యక్తులందరూ కోట్లు సంపాదించిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ అని మాట్లాడతారు వాళ్ళు కూడా. అసలు రిజర్వేషన్ దేనికి ఏర్పడ్డది? అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఆర్థిక ఆధారంగా కాదు కదా, సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్స్ ఇచ్చారు, ఆర్థిక పరంగా కాదు కదా రిజర్వేషన్. సామాజిక వెనుకబాటు అంటే ఆర్థిక స్తోమత లేదు కాబట్టి సామాజికంగా వెనుకబడ్డారు, కాబట్టి సామాజిక వెనుకబాటు మీదనే ఇచ్చారు. ఇవాళ కుల వృత్తులను ఆధారం చేసుకొని ఇవాళ రిజర్వేషన్స్ పెట్టారు. నేను అన్నది లేని కులాలకు కూడా రిజర్వేషన్స్ వచ్చినాయి. అవి ఆర్థిక సమానత లేనప్పుడు, సామాజికంగా వెనుకబడినప్పుడు, బ్రతకడానికి అవకాశాలు లేనప్పుడు, పెత్తందారి వ్యవస్థ ఉన్నప్పుడు, భూస్వాములు ఉన్నప్పుడు, పటేల్ పట్వారీలు ఉన్నప్పుడు, 100 ఎకరాలు ఒక్కరి మీదనే నడుస్తున్నప్పుడు, ఒకడే వ్యవసాయం చేస్తే 100 మంది కూలీలుగా ఉన్నటువంటి సందర్భంలో మార్పులు చేర్పులు జరిగినాయి. మానేడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేసి రెవెన్యూ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన తీసుకొచ్చినాక రాజకీయంగా విపరీతమైన మార్పులు వచ్చినాయి. గ్రామాల్లో రాజకీయం అంటే తెలిసిందే, అప్పటి వరకు ఒక్కడి పెత్తనమే నడిచేది ఊర్లలో. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక్కడి పెత్తనం నుంచి డైవర్షన్ అయిపోయింది, అంతా సాగ్రిగేట్ అయిపోయింది, పవర్ అంతా డీసెంట్రలైజ్ అయింది. కానీ అది మంచికి జరిగింది. కానీ అప్పుడు ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్లలో ఎవరైతే ఉన్నతంగా బాగా డబ్బులుండి సామాజికంగా అన్ని వెసులుబాట్లు ఉన్నటువంటి వ్యక్తులను, అగ్రవర్ణాలని కుల వృత్తులు చేసుకుని వెసులుబాటు లేక, ఆర్థిక స్తోమత లేక, సామాజిక వెనుకబడిన వర్గాలను కుల వృత్తులను ద్వారా కొన్ని ఏరియాస్లో పెట్టేసి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్లని పూర్తిగా జీవనానికి ఇబ్బంది, తినడానికి ఇబ్బంది అయినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కూలీ పనులు తప్ప వేరే చేయలేని వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వారు చదువుకుంటారు, ఆర్థికంగా బాగుపడతారు, రేపు పొద్దున వారికి అవకాశం ఉంటుందని అంబేద్కర్ గారు కొన్ని సంవత్సరాలు మాత్రమే పెట్టారు.
కానీ దాన్ని తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు పెట్టారు. అది పొలిటికల్ రిజర్వేషన్స్. విద్యా ఉద్యోగాలకు కూడా ఇవాళటి వరకు కూడా వారికి ఉండాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒక్కసారి ఇప్పుడు నేను అన్నటువంటి ఉద్యోగాలు సంపాదించుకొని ఇవాళ డబ్బులు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తిరిగి రిజర్వేషన్ వాడుకోవడం తప్పు అని నేను అంటున్నాను. రెడ్డి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా విద్యా ఉద్యోగాలు ఫార్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ ఎలాంటి అవకాశం అంటే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? రెడ్డి రిజర్వేషన్ ఇవ్వమని అనట్లేదు, కుల గణన అని అన్నారు. ఏ కులంలో పుట్టిన వాడికి సంఖ్యను బట్టి దాని ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిన నా డైలాగ్లో క్లియర్గా ఉంది. నేను క్లియర్గా మాట్లాడినా. వాళ్ళు ఎంత అన్ని టీవీల వాళ్ళు ఎంత టెంప్ట్ చేసి మాట్లాడినా క్రిస్పీ మాట్లాడే నాయకులు వేరే ఉంటారమ్మా. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను టెంప్టేం గాను. నేను మాట్లాడేది లాజికల్గానే మాట్లాడుతున్నా. మీరు కావాలంటే అర్థం చేసుకోండి. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే తెలియకుండా పిచ్చి పిచ్చి మాట్లాడే వ్యక్తిని కాదని కూడా చెప్పడం జరిగింది. సరే, అది నేననేది ఏంటంటే ఏవైతే కులాలలో ఎక్కడైతే అసమానత ఉన్నదో దానికి రిజర్వేషన్లు ఉండాలి. కానీ అందులో కూడా కోటాను కోట్లు సంపాదించి ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీలలో కూడా ఇవాళ బిల్ గేట్స్ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు. ఇవాళ వాస్తవానికి ప్రస్తుత రాజకీయంలో ప్రస్తుత శాసనసభ చూస్తే కూడా ఎస్సీలలో కోటాను కోట్లు సంపాదించుకున్న ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, పేర్లు అవసరం లేదు, ఓసీలలో కూడా ఉన్నారు. ఇది నేననేది ఏంటంటే ఇవాళ ఆ పరిస్థితి ఏ పరిస్థితికి అనుగుణంగా లేదో జీవితం, ఆ జీవితానికి రిజర్వేషన్ ఉండాలని అన్నారు. కానీ ఇవాళ అన్ని అనుభవిస్తూ సంవత్సరానికి నెలకి లక్షల రూపాయల జీతం తీసుకునే వ్యక్తి కూడా ఇవాళ రిజర్వేషన్ అంటే ఇవాళ రోడ్డు మీద కూలీ చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు అదే బీసీలలో. మరి వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి అనేది నా వాదన. ఇది అర్థం చేసుకోవాలా. కానీ ఎంతసేపు ఒక చిన్న మాట అండి, మీకు నాకు కష్టం వచ్చింది అప్పుడు నాకు రెడ్డి కులం జ్ఞాపకం వస్తుంది. ఇంకొకరికి కష్టం వస్తుంది అప్పుడు గౌడ కులం యాదికి వస్తుంది. ఇంకొకరికి కష్టం వస్తుంది నేను ముదిరాజు కులం అంటారు. ఇంకొకరికి కష్టం వస్తుంది నేను మాల అంటారు. ఇంకొకరికి మాట రాగానే మాదిగా అంటారు. వారికి కష్టం వచ్చినప్పుడు అప్పర్ స్టేజ్లో ఉండి ఆర్థికంగా మధ్యతరగతి కన్నా పై స్థాయిలో కాదు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు కష్టం వచ్చినప్పుడు తప్ప కులం జ్ఞాపకం రాదు. ఆ కులం పేరు చెప్పుకొని మళ్ళీ రాజకీయం చేస్తుంటే ఎంతవరకు ఇది కరెక్టు? ప్రజలు పిచ్చోళ్ళ వాళ్ళు. ఇవాళకి ఎస్సీల రోడ్డు మీద వంటకు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కైకిల్ బయట వాళ్ళు ఉన్నారు, ల్యాండ్లెస్ పీపుల్ ఉన్నారు, హౌస్లెస్ పీపుల్ ఉన్నారు. చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యా వైద్యము ఫ్రీ ఇవ్వక వారు చదువుకోవడానికి అవకాశం లేక పేమెంట్ మోడ్లో ప్రైవేట్ స్కూళ్ళలో పోలేక చాలా మంది రోడ్ల మీద పడి బతుకుతున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్యాక్వర్డ్ క్లాసులలో కూడా ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాని అప్పర్ క్యాస్ట్లో కూడా ఉన్నారు. వాళ్ళ కూడా కైకిలు పోయే వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద ఇల్లు లేకుండా కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో కూడా ల్యాండ్లెస్ పీపుల్ ఉన్నారు, పూర్లెస్ మన హౌస్లెస్ పీపుల్ ఉన్నారు. ఎక్కడైతే ఏదైతే లేదో వారికి రిజర్వేషన్ పూర్తిగా వర్గీకరించి ఎకనామిక్ ఆధారంగా ఆర్థిక పరంగా మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ బాగుంటుందా మీరు చెప్పిన దాని ప్రకారం? ఫస్ట్ ఎకనామిక్ స్టేటస్ ప్రకారంగా రిజర్వేషన్స్ ఇస్తే ఎవరైతే ఇప్పుడు మామూలుగా ఈడబ్ల్యూఎస్ తీసుకుందామండి, ఈడబ్ల్యూఎస్ తీసుకుందాం 8 lakhs లిమిట్ పెట్టారు. సో ఎలిజిబుల్ ఎవరు దానికి? 8 లక్షల ఆదాయం కన్నా లోపల ఉన్న వాడికే ఎలిజిబుల్. ఎంతమంది ఉంటారు అట్లా ఫార్వర్డ్ క్లాసులు? ఆ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ వస్తున్నది. దాన్ని వ్యవసాయం చేసేవారు. నేను అనేది అది లిమిట్. నేను అనేది మీకు అర్థం కావట్లేదు. వీళ్ళు వ్యతిరేకిస్తున్నారా వాళ్ళు వ్యతిరేకిస్తున్నాను కదా. దానికి ఒక స్లాబ్ నిర్ణయించారు. ఇంతకన్నా బిలో ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అవుతుంది. రిజర్వేషన్ కూడా అదే పెట్టండి. ఆర్థికంగా సంవత్సరానికి ఇన్ని లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి వ్యక్తికి ఆ రిజర్వేషన్ ఉండదు. ఓసీలలో కన్వర్ట్ అవుతారు. వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో ఉండాలి. ఓపెన్ కాంపిటీషన్లో ఉండాలి, నాట్ ఫార్వర్డ్ క్లాస్. ఓపెన్ కాంపిటీషన్లో ఉండాలి. ఒక కోటీశ్వరుడు కూడా ఇలా రిజర్వేషన్ ఎలిజిబుల్ అవుతూ పోతుంటే అనామకుడు కాంపిటీషన్లో తట్టుకోలేక, ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కలెక్టర్ కొడుకు, ఒక ఎస్పీ కొడుకు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ కొడుకులు సివిల్ గ్రూప్లో వచ్చిన వాళ్ళు, లేదా ప్రభుత్వ ఉద్యోగులు, లేదా రాజకీయ నాయకులు, లేదా వ్యాపారస్తులు, వారు ఆర్థికంగా ఎదిగి ఉన్నారు. వారి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు, ప్రైవేట్ కాలేజీల్లో చదివిస్తారు. ఉద్యోగంకి వచ్చేసరికి రిజర్వేషన్ అంటారు. ఇక్కడ లేనివాడు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలి. అయితే ఇక్కడ ఒక రెస్ట్రిక్షన్ పెట్టాలంటారా?
గవర్నమెంట్ స్కూల్లో చదివించుకొని తిరిగి కాంపిటీషన్కి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్లో చదివి ఎక్కడెక్కడో చదివి తండ్రికి ఉన్నటువంటి సౌలభ్యాలను అనుగుణంగా మార్చుకొని రేపు ఆ కాంపిటీషన్లో ఎవరు నెగ్గుతారండి? బీదవాడు నెగ్గుతాడా, ఉన్నవాడు నెగ్గుతాడా? ఒకే కులంలోది చెప్తున్నా నేను. ఏదో ఒక కులం తీసుకోండి, ఒక కులంలో ఉన్నవాడు నెగ్గుతాడా, లేనివాడు నెగ్గుతాడా? అంటే కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు రిజర్వేషన్లు కలెక్టర్లు వాళ్ళ కొడుకులు అన్నప్పుడు రిజర్వేషన్ ఒక తరం అనుభవిస్తే రెండో తరం అనుభవించొద్దని అట్లా రిస్ట్రిక్షన్ పెట్టాలా? నేను అనేది ఒక తరం అనుభవిస్తే రెండో తరం అనుభవించద్దనే రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఎలిజిబిలిటీకి లిమిటేషన్ ఉండాలి. ఆర్థిక స్థాయి దాటిన వాడికి ఆ రిజర్వేషన్ అవసరం లేదు. బిలో పావర్టీ లైన్ లో ఆ రిజర్వేషన్ ఎలిజిబుల్ ఉండాలి తప్ప ఎబో పావర్టీ లైన్ లో ఎలిజిబుల్ ఉండడానికి వీల్లేదనేది నా వాదన. ఓకే, ఏపీఎల్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. బట్ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా 8 లక్షలు అంటే ఆదాయం చాలా ఎక్కువ కదా. నెలకి దాదాపు 70,000 ఆదాయం ఉన్నవాడికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా ఎక్కువనే నేనే చెప్తాను. 65,000 కంటే ఎక్కువ ఆదాయం నెలకు 60,000 ఉన్నోడికి ఈడబ్ల్యూఎస్ కూడా అవసరం లేదు అంటున్నా నేనే చెప్తున్నా కదా. అది ఏమన్నది ఫార్వర్డ్ క్లాస్ నేను కూడా చెప్తా, తప్పే కదా. నెలకు 10,000, 20,000, 30,000 సంపాదించుకొని రోజు 1,000 రూపాయల కూలిపోయే వ్యక్తి ఎవరైనా ఉండి ఇబ్బంది పడితే అప్ టు 50,000 వరకు ఇట్స్ ఎలిజిబుల్ ఫర్ దట్. కానీ మరి 50,000 నెలకు సంపాదించుకుని అది వాళ్ళకి ఇప్పుడు 50,000 తీసుకొని హైదరాబాద్ లో వచ్చి ఉంటే ఏం మిగులుతుందో మీకు తెలుసు. కానీ అదే టౌన్ లో మున్సిపల్ టౌన్లలో 50,000 జీతాలు ఉండే వాళ్ళు ఉండరు. సో ఊర్లలోకి పోతే 10,000 ఉన్నవాడు కూడా హ్యాపీగా బతుకుతాడు. ఇక్కడ ఎకనమీ జోన్ ను బట్టి లివింగ్ స్టైల్ ఉంటుంది. ఆ లివింగ్ స్టైల్ ను బట్టి ఆ ఎకనమీ ఎక్స్పెండిచర్ ఏముంటుందో చూసుకోవాలనేది నేను అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నది వాదనలో ఒకటి ఉంది, ఎవరి జనాభా వాటా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, అంతేనా? ఎవరి జనాభా వాటా ప్రకారము వారికి రిజర్వేషన్ ఇస్తామన్నారు కాబట్టి ఇవ్వమని అంటున్నా. కానీ ఎవరి జనాభా వాటా ప్రకారం అందరికి ఇచ్చిన తర్వాత 100% అయిపోతుంది. అప్పుడు జనరల్ సీట్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. 50% స్లాబ్ పెట్టి 50%కే బ్రేక్ ఇచ్చేసి 50%లేనే అన్నప్పుడు జనాభా ప్రకారంగా వానికి 10% వచ్చింది అనుకుందాం. 100% చేసినప్పుడు 20 వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ కాంపిటీషన్, ఓసీ 50% ఓపెన్ కాంపిటీషన్ లో ఉంది అంటే 10% వస్తుంది. ఒకవేళ లేదు 100% ఇస్తాం. 50% పెట్టాలి, అట్లే ఉంచి మిగతా అందరూ ఓపెన్ కాంపిటీషన్. ఇప్పుడు అదే నడుస్తుంది కదా, 50% ఉండి మిగతా ఓపెన్ కాంపిటీషన్. నేను అనేది అది కూడా కరెక్టే. ఇప్పుడు ఉన్నది అది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కులగణన జనాభా ప్రాతిపదికన ఇస్తామంటున్నారు కదా. ఇప్పుడు బీసీలలో కూడా బీసీ సోదరులు అందరు గ్రహించాల్సింది ఏంటంటే ఎవడికి అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఈ నినాదం ఎత్తుకుంటున్నారు తప్ప నిజంగా చేయాలనే ఉద్దేశం మీద ఈ నినాదం నడుస్తున్నదా అనేది ఒక్కసారి అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది. అది ఏదన్నా కావచ్చు. ఇప్పుడు రెడ్డి సంఘాలు ఉన్నాయి, రెడ్డి జాగృతి అంటారు, రెడ్డి సంక్షేమం అంటారు, ఇంకోటి అంటారు. ఈ వీళ్ళందరూ పోయి ఎక్కడైనా సరే ఒక లేని పేదరెడ్డికో, పేద బ్రాహ్మడికో, పేద వైశ్యుడికో, ఎక్కడైనా ఏ కులంలోనైనా ఎవరైనా సరే వీళ్ళు వెళ్ళి ఒక లేనివాడి చదువులకు డబ్బులు ఇచ్చారా? లేకుంటే పెళ్లిళ్లకు కనీసం సాయం చేశారా? ఆడపిల్ల పెళ్లి చేయడానికి సాయం చేశారా? ఇప్పుడు వైశ్యులం, ఆర్యవైశ్యులం అని చెప్తారు కోమట్లు. మరి వాళ్ళు పోయి ఎక్కడెక్కడ ఏమేమి సాయం చేస్తున్నారు? లేనివాడు ఇప్పటి వరకు కూడా లేని వాళ్ళు చాలా మంది జీతాలు వండుకుంటూ బతుకుతున్న ఆర్యవైశ్యులు ఉన్నారు. అట్లాగే రెడ్డిలు ఉన్నారు. బ్రాహ్మణులకైతే పరిస్థితి అది గుళ్ళు తప్ప వేరే పరిస్థితి లేదు. ఇది జరుగుతున్నది. నేననేది ఏంటంటే మీరు ఏదైనా చేయండి, ఆర్థిక సమానత జరిగే వరకు రిజర్వేషన్స్ ఉండాలి తప్ప ఉన్నోడికి కూడా ఆ రిజర్వేషన్ కులంలో పుట్టినా కాబట్టి నాకు ఆ రిజర్వేషన్ ఉండాలనేది తప్పు. కుల సంఘాలు ఏవైతే మేము నాయకులం అని చెప్పుకుంటారో, సపోజ్ మంది గురించి మాట్లాడితే మళ్ళీ అది కాంట్రవర్సీ చేస్తారేమో, రెడ్డిల గురించే మాట్లాడదాం. రెడ్డి సంక్షేమ సంఘాలని చాలా మంది చెప్తారు. మరి ఎంతమందికి పోయి వివాహం పెళ్లిళ్ళు చేశారు పేద రెడ్డిల పిల్లలకి? ఎంతమందికి చదువులకు అవకాశం కల్పిస్తున్నారు? కొన్ని రెడ్డిలలో అది రావు బహదూర్ వెంకటరామరెడ్డి గారు వారి జీవితంలో వారు చేసిన మంచి పని కాబట్టి దాని మీద బతికినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మా మిత్రులు కూడా ఉన్నారు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు దాని మీద బతికి వచ్చిన వాళ్ళు. మరి తిరిగి వాళ్ళకు అటువంటి హాస్టల్కి పోయి వీళ్ళు చేసింది ఏమన్నా ఉందా? వీరేమన్నా స్పాన్సర్ చేశారా? వీళ్ళేమన్నా ఫండింగ్ చేశారా? లేకపోతే దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మండలంలో కానీ గ్రామంలో కానీ వారు అనుకున్న దగ్గర కానీ ఒక 10-20 మందికి చదువుకునేందుకు ఫెసిలిటీ కల్పించిరా? లేదే. తినడం మర్చిపోవడం ఇది ఎక్కడ న్యాయం?
చెప్పుకోవడానికే కులం తప్ప కులానికి చేసింది ఏమున్నది అందరూ రెడ్డి నాయకులని చెప్పుకునే వాళ్ళు రెడ్లకు చేసింది ఏం లేదు. రెడ్డిలని అనట్లేదు, వేరే కులం తీసుకుంటే చెప్తా అన్ని కులాల్లో ఇప్పుడు షెడ్యూల్ ట్రైబల్ ఉంది, చాలా మంది ఉద్యోగాలు వస్తాయి, పోయి తాండాలలో ఉంటున్నారా? కనీసం అక్కడ పోయి నివసించో ఇన్స్పిరేషన్ గా నిలబడుతున్నారా? షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు, వారి కాలనీలో పోయి తిరిగి అక్కడే ఒక ఇల్లు కట్టుకొని ఉంటున్నారా? పిల్లల్ని తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి వేరే కల్చర్లో బతుకుతున్నారు కదా, అక్కడ ఉండట్లేదే. ఇప్పుడు మీరున్నారు భారత్ గారు, జీటీవీలో మీరు ఫేమస్ అనుకుందాం, మీరు మీ గ్రామంలో ఇన్స్పిరేషన్గా ఉండాలా? మీరు కనీసం ఆ ఊరేందో తెలియకుండా బతకాలా? నేనున్న మొన్న దసరా వెళ్ళొచ్చా, 4-5 రోజులు వెళ్ళడం వేరు, మనల్ని చూసి ఇన్స్పైర్ కావడం వేరు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ కావాలనేది నా కోరిక. టచ్ కోల్పోవద్దు అన్నది ఎవరైనా సరే, కానీ అవుతున్నదా? అది జరుగుతున్నదా? ఆ ఎన్విరాన్మెంట్ మర్చిపోకూడదు. ఇవాళ ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఎస్ ఒక 20 మంది వెళ్తారు, సాఫ్ట్వేర్ సైడ్, హార్డ్వేర్ సైడ్ ఒక 20-30 మంది కాదు 50 మంది వెళ్తారు, ఉద్యోగస్తులు వెళ్తారు, వ్యాపారస్తులు వెళ్తారు. కానీ ఆ ఊర్లో స్కూల్ బాగుండదే, ఆ ఊర్లో పిఎస్సి సెంటర్ ఉండదే, ఆ ఊర్లో కనీసము రోడ్లు బాగుండే, ఆ ఊరికి ఏమాత్రం స్పాన్సర్ చేసి ఎక్కడో దగ్గర కొంచెం నేను ఉపయోగపడతా, మా పేర్ల మీద పని చేస్తా అన్న వాళ్ళు ఎంతమంది? ఒకవేళ అట్లాగే ఆలోచించుకుంటే, ఎన్ఆర్ఐస్ ఆలోచించుకున్నా, ఉద్యోగస్తులు ఆలోచించుకున్నా, ఆ ఊరి మీద బతికి ఆ స్కూల్లో చదువుకొని ఆ ఊర్లో ఆడుకొని వారి మధ్యనే పెరిగి పెద్దోళ్ళం అయిపోయిన మనలాంటి వాళ్ళు పోయి అక్కడ పని చేస్తే, సంవత్సరానికి ఇంత మంచికింత షేర్ చేస్తే, ఆ ఊర్లో ప్రభుత్వ సొమ్ము వస్తేనే డెవలప్మెంట్ అవుతుందా? మన డబ్బుతోనే డెవలప్మెంట్ కాదా? మన డబ్బుతో కూడా అవుతుంది కదా. అట్లా ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఊరు మర్చిపోతున్నారు, మండలం మర్చిపోతున్నారు, జిల్లా మర్చిపోతున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్లో అప్పుడు హిమాయత్ నగర్లో ఉన్న వాళ్ళు ఆదర్శ్ నగర్ పోయి, ఆదర్శ్ నగర్కి వెళ్ళి డీడీ కాలనీ పోయి, డీడీ కాలనీకి వెళ్ళి బంజారాయిల్స్కి వచ్చి, బంజారాయిల్స్కి వెళ్ళి నానక్రామ్ గూడకి వచ్చి, గచ్చిబౌలికి వచ్చి, మాదాపూర్కి వచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వస్తున్నారు తప్ప వెనక్కి ఎవరు పోతున్నారు చెప్పండి నాకు? డబ్బులు లేని వాళ్ళు. ఇక్కడ ఉన్న యావత్తు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మూలాలన్నీ గ్రామాలే. మరి ఆ గ్రామం పోయి చేస్తున్నారా? ఒకడు చేయట్లేదని మాట్లాడడం కాదు, చెయ్యాలి. మరి నీవేం చేసినావని నన్ను అడుగుతుండొచ్చు. నేను చేసింది మీరు ఏ గ్రామం పోయినా చెప్తారు, నేను ఏం చేసినా అనేది చెప్తాను. నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఎంక్వైరీ చేయొచ్చు, మీ న్యూస్ రీడర్లు ఉంటారు, పోయి అడుగుమంటే వాళ్ళే చెప్తారు. ఏం చేశాడు వెంకటరమణారెడ్డి అంటే చెప్తారు, గర్వంగా చెప్పుకుంటా. నేను మనం బతకడానికి ఎంత కావాలన్నా మీ నియోజకవర్గాన్ని సొంతంగా డెవలప్ చేస్తా అని చెప్పారు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా. నేను ఆల్రెడీ 134 కోట్లతో గుళ్ళు, సంఘాలకు, వాళ్ళకి అవసరం ఉన్నటువంటి కళ్యాణ మండపాలు అన్ని పెట్టినాం. అంతా వైటే, ఏం ప్రాబ్లం లేదు, ఓపెన్, అంత క్లియర్, అమ్ముకుంటా పెట్టిందే, అది అందరికి తెలుసు. ఒక్కొక్క కళ్యాణ మండపం 20, 30, 40 లక్షలు కూడా పెట్టి ఇచ్చినాం, అన్ని కట్టించినాము. ఫైనాన్షియల్ రిటర్న్ అయ్యి సస్టైన్ అవుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సంవత్సరానికి ఆదాయం ఉండాలి, వారు ఇంకొకరి చెయ్యి కిందికి వెళ్ళొద్దు, రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నమ్మద్దు, మందుకు డబ్బుకు లొంగద్దు అనే ఉద్దేశం మీద చేసినటువంటి కార్యక్రమాలు. అది బోను 134 కోట్లు ఖర్చు పెట్టారు. అది బోను ఆల్రెడీ అయిపోయింది, కమిట్మెంట్ ఇచ్చినవన్నీ చేసిన మొత్తం సొంత డబ్బులే, అంతా సొంత డబ్బులే. ఎక్కడ కూడా స్పాన్సర్ లేడు, ఎవరు డబ్బు తీసుకోలేదు, మా మిత్రులే కూడా తీసుకోలేదు. ఇకపోతే 150 కోట్లతోని విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తా అని చెప్పినాం. 100% ఇస్తా నేను. ఇప్పుడు కూడా కమిట్మెంట్ మీదనే ఉన్నాం. దానికే రాజకీయ ప్లాట్ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు. సౌహృదయం ఉంటే సరిపోయా, సంకల్పం ఉంటే సరిపోయా, డబ్బు సంపాదించి పెట్టగలిగేటువంటి ఉదార స్వభావం ఉంటే సరిపోతుంది. నీతులు అందరం చెప్తాం, అదేముందండి, నీతికి ఏం ఖర్చు అవుతుంది? ఒక గ్లాస్ వాటర్ కూడా ఖర్చు కాదు. కానీ అదే చేతలకు వస్తే చెమట చుక్క కూడా కనపడకుండా ఆవిరైపోతుంటుంది. ఇప్పుడు ఈ సొల్యూషన్ ఏంది? బీసీ రిజర్వేషన్లు 42% వల్ల ఊర్లలో ప్రధానంగా అప్పర్ క్యాస్ట్ అంటే మెయిన్ గా రెడ్డిసే, రెడ్డి వర్సెస్ బీసీ అన్న విధంగా అయిపోయింది. మా నోటి కాడ ముద్ద లాక్కున్నారు అని బీసీలు అంటున్నారు. రెడ్డిస్ ఏమో ఈ రిజర్వేషన్ కరెక్ట్ కాదు, 25% ఉంది కదా, 50% దాటొద్దు, కులరైతు సమాజం ఉండాలి. తర్వాత బీసీలో కూడా కొన్ని క్యాస్ట్ ఎంబీసీలకు దొరకట్లేదు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, వీళ్ళకి దొరకట్లేదు. బీసీలో కూడా కొన్ని కులాలు తీసుకుంటారు రిజర్వేషన్స్ అని రెడ్డి ఆర్గ్యుమెంట్, అంటే ఆ కేసు వేసిన మాధవరెడ్డి ఆర్గ్యుమెంట్. 2 రకాల వాదనలు వస్తున్నాయి. ఒక ఫర్మ్ పెట్టి రిజిస్టర్ ఆఫ్ ఫార్మ్స్ లో పోయి రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక 6-7 సభ్యులు ఉంటే అది మొత్తం సమాజానికి సంబంధించింది కాదు. ఇది అందరు కూడా గ్రహించాల్సింది, అంతే. సో ఇప్పుడు ఉంది, దిస్ ఈస్ ద ఫర్మ్, మీడియా కోఆర్డినేషన్, మీడియా ఫర్మ్ ఇది. ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇది పబ్లిక్ కన్వే చేస్తుండడానికి ఉంది, కానీ పబ్లిక్ ను పోయి సర్వీస్ చేయడానికి పెట్టలేదు ఇది. దిస్ ఈస్ నాట్ సొసైటీ, దిస్ ఈస్ నాట్ ట్రస్ట్.
అలాగే వీళ్ళందరూ కూడా ఏ సంఘమన్నా కానివ్వండి, ఏ సంఘం అనేది కానివ్వండి, అది ఫార్వర్డ్ క్లాసులనా, బ్యాక్వర్డ్ క్లాసులనా, లేకుంటే షెడ్యూల్ క్లాసులనా, లేకుంటే ట్రైబల్స్నా అనేది నేను అనట్లేదు. ఏ సంఘమైనా ఏదైతే కులం మొత్తానికి రిప్రజెంటేటివ్ కాదు, ఆ కులానికి ఏం చేసిరో ఒక్కసారి బహిర్గతం చేయమనండి. సో రెడ్డి జాగృతి కరెక్ట్ కాదు, బీసీ జేఏసీ కరెక్ట్, ఎవరన్నా కానీ ఆ కులానికి ఏం చేసిరో చెప్పమని చెప్పండి. కులంలో అవేర్నెస్ ఏం తెచ్చారు? కులాల భవనాలు కట్టారు కదా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినవి చాలా చోట్ల. ఎక్కడ చూడండి, ఆత్మగౌరవం ఎవరి కోసం అది? ఎవరికి? కోకాపేట ఎవరిది? ఎవరి కోసం ఉంది? ఒక సామాన్యుడు కోకాపేట వస్తాడా? ఒక 10 రూపాయలు బస్ కిరాయి పెడితే ఇవాళ బస్సు ఫ్రీ అంటే బస్సులు ఫుల్ నడుస్తున్నాయి. ఆ పరిస్థితిలో ఉన్న జనం వచ్చి ఈడ కోకపేటలో వచ్చి కుల గౌరవం అని చెప్పుకుంటాడు. ఏం గౌరవం ఉండే? ఆత్మగౌరవం ఉందంటే ఏ గౌరవం పనిచేస్తుంది? సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఏది పనిచేయదు. అది లేనప్పుడు ఏది పనిచేయదు. ఇంకెందుకు ఇవన్నీ తప్ప అసలు కులాలు, కుల భవనాలు ఇవన్నీ అవసరమే లేదు. అవన్నీ ఏది ఉన్నా కానీ విద్యా వైద్యము ఫ్రీగా ఇచ్చిన రోజు, చదువుకునేటువంటి వ్యక్తులకు ఉపాధి ఇచ్చిన రోజులు ఖచ్చితంగా ఈ సమాజం బాగుపడుతుంది. అప్పుడు నంబర్ 1 కంట్రీ అవుతుంది, నంబర్ 1 స్టేట్ అవుతుంది. అంటే ఈ రిజర్వేషన్స్ వీటి గురించి ఇంత చర్చ జరగాల్సిన అవసరం లేదు. లోకల్ బాడీ సెలక్షన్ పెట్టేస్తే అయిపోతుండే, అంతేనా మీ ఉద్దేశం? ఒకసారి గ్రామాల్లో పోతే 200 స్ట్రీట్ లైట్లు ఉంటే అందులో 100 స్ట్రీట్ లైట్లు పనిచేస్తాను లేవు, చీకటి అయిపోయినాయి. కనీసం అసలు డబ్బులే లేవు గ్రామ పంచాయతీల్లో. మున్సిపాలిటీలకు పోతే కనీసం ఒక 2500 లైట్లు కావాలి ఇప్పుడు కామారెడ్డి మున్సిపాలిటీలో. అది పెండింగ్ ఉంది. దానికి గత ప్రభుత్వము టోటల్ గా స్టేట్ అంతా ఒక్కడికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే గొప్పలు అంత పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకన్నా గొప్పలు వీళ్ళు, వీళ్ళకన్నా గొప్పలు వాళ్ళు ఇచ్చేసారు గత ప్రభుత్వం. మొత్తం రాష్ట్రం మొత్తం గ్రామ పంచాయతీలతో సహా మొత్తము స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ కు ఒక్కడికి కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు నాకు డబ్బు రావాలని చెప్పి మెయింటెనెన్స్ బంద్ చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, వాని తీసాడు, ఇంకొని పెట్టాడు, వానికి డబ్బులు ఇవ్వడు, ఇది మెయింటెనెన్స్ రాదు. పోనీ లోకల్ బాడీలన్నా మనమన్నా మెయింటైన్ చేసుకుందామని అంటే లోకల్ బాడీలో ఉన్నటువంటి డబ్బులే లేవు. ఒక్కొక్క సెక్రటరీ ఉల్టా 50,000, 70,000, ₹1,00,000 అప్పులు చేసి నడిపించారు. ఇప్పుడు దమ్ముకొచ్చి వాళ్ళు కూడా ఊరుకున్నారు. ఇటువంటి దుస్థితి ఎప్పుడు రాలేదు. గ్రామాల్లో లైట్లు లేవు, కనీసము ఏదైతే బ్లీచింగ్ పౌడర్ చల్లాలనో అది చల్లేటట్లేరు. గార్బేజ్ సిస్టమ్ అయితే ఎక్కడిదక్కడనే ఉంది. వాళ్ళైతే కార్మిక సోదరులకైతే డబ్బులే ఇస్తలేరు కాబట్టి ఎవరు పని చేయట్లేదు, జీతాలు లేవు. ఈ పరిస్థితి అవసరమండి? ఇది అర్థం చేసుకోరా? జనానికి అవసరం లేని పని ఇది. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. నేను కేంద్రము రాష్ట్రం అని అనట్లేదు, రాజకీయ నాయకుల వక్రమార్గము చెప్తున్నా, సంకుచిత స్వభావం గురించి చెప్తున్నా, కన్నింగ్ నేచర్ గురించి చెప్తున్నా. ఇవి ఎలక్షన్స్ పెడితే సెటిల్ అవుతాయా? ఎలక్షన్స్ పెడితే ఎందుకు సెటిల్ కావు? రావాల్సినటువంటి ఫండింగ్ వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ సెటిల్ అవుతుంది, అన్ని నడుస్తాయి. ఇప్పుడు మీరు వార్డు మెంబర్ మీరు వేసుకొని చేస్తారు. ఇప్పుడు మీరున్నారు, నడపగలుగుతున్నారు అనుకుందాం ఛానల్ ని. ఇంకొకరు ఉంటే వాళ్ళ స్టైల్లో నడుస్తుంది. ఎక్కువ తక్కువ నడవదని కాదు, అసలే బాడీ లేకపోతే ఏం లాభం? అక్కడ లోకల్ బాడీ లేదు కదా. ఇవాళ కామారెడ్డి మున్సిపాలిటీలో 2500 లైట్లు లేవు. నేను కూడా తిరగడం మానేసినాం. పోతే లైట్ ఏమైందన్నా అంటే ఎన్ని లైట్లు పెట్టిస్తారండి? 1, 2, 4, 100, 200. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా డిఫరెంట్. అంతా ఆపరేటింగ్ అంతా ఆన్లైన్ సిస్టమ్ చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ ప్లగ్గులు మార్చాలి, వైర్లు మార్చాలి, దాని స్విచ్ మార్చాలి, ఒక్కొక్క స్ట్రీట్ లైట్ను మార్చుకుంటూ రావాలి. ఇది పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఊర్లలో పోతే ఏర్పడుతుంది. వాటర్ ప్రాబ్లం ఏమొస్తున్నది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏమొస్తున్నది, మెయింటెనెన్స్ ఏముంది, అసలు గార్బేజ్ ఎక్కడిదక్కడ అట్లనే ఉంది, గార్బేజ్ వాటర్ ఎటు వెళ్తున్నాయి, అసలు డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, రోడ్డు వ్యవస్థ సరిగా ఉందా లేదా తెలుస్తుంది. ఏమీ మెయింటెనెన్స్ లేదు, ఇబ్బంది అయిపోతున్నది. మెయింటెనెన్స్ లేనప్పుడు ఏమవుతుంది? రోగాలు వస్తాయి, అనవసరంగా ఖర్చులు పెరిగినట్టే కదా జనం. ఇప్పుడు ఎలక్షన్ మరి 42% కాకుండా 20% చేయాలి కేసీఆర్ చేసినట్టు. 25% అయితేనే ఇప్పుడు సాధ్యం. ఇప్పుడు అప్పుడు అయ్యేటట్లేదు. దేని గురించి? ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 20%తోనే కండక్ట్ చేయాలి. నేను అనేది ఎలక్షన్ పెట్టమని అంటున్నా. వీళ్ళ శాతం ఎంత, వాళ్ళ శాతం ఎంత అంటలేదు. అంటే పెట్టాలంటే 20% లోపే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% తీసుకుందో. ఇప్పుడు ఏ చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా అక్కడికి ప్రజలు మనల్ని పంపించారో ఆ చట్టసభల్లో చట్టాన్ని తయారు చేసే వ్యక్తులం మనమే ఒక చట్టాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని అతిక్రమించినప్పుడు తప్ప కాదా? మీరు అగెనిస్ట్ కాదంటున్నారు కదా, బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? ప్రభుత్వానికి మీరు చేసే సూచనలు ఏముందమ్మా? బీసీ రిజర్వేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు,
అందరము ఓకే అన్నాం. నేను కూడా ఇప్పుడు నేను బీసీ రిజర్వేషన్కి నేను వ్యతిరేకం అంటలేను. 56% ఉన్న బీసీలకు 56% ఇచ్చినా సరే నేను కాదని అంటలేను. కానీ 2% ఉన్న కులానికి కూడా 2% రిజర్వేషన్ ఇవ్వమంటున్నా. మరి అట్లయితే ఇప్పుడు మీ లాజిక్ ప్రకారం చూస్తే రెడ్డి ఎమ్మెల్యేలు 43 మంది ఉన్నారు. రేపు 10 మంది అవుతారు, మంచిదేగా. 33% అంటే ఆల్మోస్ట్ జనాభా రెడ్డి అయితే 33% లేదు కదా. నేనేమంటున్నా 10 మంది అవుతారు, మంచిదేగా అంటున్నా. తగ్గాలి కదా. అంటే ఓకే, అంటే రెడ్డిలకు కూడా ఎంత జనాభా ఉన్నారో అంత 17 లక్షల మంది రెడ్డిలు ఉన్నారు. ఆ రేషియోలో 17 లక్షలు అంటే బీసీలలో దర్జీలు ఉంటారు, మేరోళ్ళు ఉంటారు, మామూలుగా ఊరికి ఒక్కరు ఇద్దరే ఉంటారు. ఓవరాల్ గా చూస్తే వాళ్ళు ఒక 1% కూడా ఉండరు. వారికి ఒక సీట్ ఇవ్వచ్చు, ఏం తప్పలేదు. ముదిరాజులు మొత్తం మీద చూస్తే ఒక 50% అంటే మీన్స్ ఒక 30-35% ఆక్యుపెన్సీ ఉంటుంది బ్యాక్వర్డ్ క్లాస్ లో. తర్వాత 300 కాపు 25 లక్షలు వాళ్ళకి ఇవ్వచ్చు, 30-30 సీట్లు ఇవ్వచ్చు, తప్పేం లేదు. నేనైతే ముదిరాజ్ ఎమ్మెల్యే ఒక్కళ్ళే రాష్ట్రం మొత్తంలో, వాకిట్ శ్రీహర్ ఒక్కడే గెలిచిన 119 మందిలో. కావచ్చు, గెలుపోవటంల గురించి నేను మాట్లాడతలే, అలొకేషన్ గురించి మాట్లాడుతున్నాను. గెలుపోవటంలు వాళ్ళ దైవాధీనం, ఆయన కష్టార్జితం, అది ఆయన తలరాత, దాన్ని ఎవరేం చేయలేం. నేను అనేది ఏంటంటే అవకాశం వస్తుంది కదా, దర్జీకి అవకాశం వస్తుంది, నాయి బ్రాహ్మణునికి అవకాశం వస్తుంది, అండ్ ఆర్యవైశ్యానికి అవకాశం, జనాభా ప్రకారం బ్రాహ్మడికి అవకాశం వస్తుంది. జనాభా ప్రకారం ఇస్తే తగ్గవి రెడ్లకి తగ్గని 33% ఉన్నారు. నిజాయితీగానే మాట్లాడుతున్నారు. కూడా కాదు, 119లో 44 అంటే దాదాపు 40% ఉన్నారు. నేనేమంటున్నానన్న 60% ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను 6% రాని ఉన్నాయి, 6% రాని అంటున్నాను. నేను వద్దనేది ఏమి లేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లిస్ట్ తీసుకుంటే ఒకసారి చూసుకోండి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లిస్ట్ తీసుకుంటే ఎంతగానము ఉండి ఉంటుంది చూడండి, ఎంతమంది రెడ్డిలు ఉండి ఉంటారు చూడండి. నేను రెడ్డికి అనుకూలం కాదు, లేకపోతే ముదిరాజుకు వ్యతిరేకం కాదు, నేను బీసీకి వ్యతిరేకము, ఓసీకి అనుకూలం అని కాదు నేను మాట్లాడేది. ఫార్వర్డ్ క్లాస్కి ఏదైతే ఇవాళ ప్రభుత్వం చెప్తుందో మేము బీసీలకు న్యాయం చేయాలనుకుంటున్నాము, అందుకే మేము ఇది చేసినాము అని అంటున్నప్పుడు అందరికీ న్యాయం చేయమని అంటున్నాము. అందులో కూడా కులాల వారికి ఇవ్వమని అంటున్నా నేను. దర్జీ కూడా వచ్చేస్తాడు కదన్నా. సరే, నేను అన్న దాంట్లో లాజిక్ ఉంది, నేను అన్న దాంట్లో లాజిక్ ఉంది, అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. దర్జీకి ఒక సీట్ వస్తే, దర్జీకి ఒక సీట్ వస్తే రిజర్వేషన్ అయితే అందులో ఎవరు పోటీ చేస్తారు? అన్ని పార్టీల నుంచి దర్జీయే కదా, సమానంగానే ఉంటది కదా, గెలవచ్చు. కానీ ఓపెన్ కాంపిటీషన్ పెడితే ఒక దాంట్లో రెడ్డి వచ్చే, ఒక దగ్గర దర్జీ వచ్చే, ఒక దగ్గర మైనార్టీ వచ్చే, మళ్ళీ కుల వివక్ష తెచ్చి మళ్ళీ మొదలు పెట్టారు. కాబట్టి ఓపెన్ కాంపిటీషన్ లో ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఉన్నది కూడా ఏంటంటే మరి బీసీ అంటే బీసీలో ఎవరైనా పోటీ చేయొచ్చు, మున్నూరు కాపీ చేయొచ్చు, అట్లా ఎందుకు ఉండాలి? వర్గీకరణ లేదు, ఏబిసిడి కూడా లేదు. అట్లంటే అట్లా కుదరదు లేదు. అందులో కూడా అప్పర్ హ్యాండ్ ఉన్నోడి క్యాస్ట్ పెరిగిపోతే అంటే బీసీలో అప్పర్ హ్యాండ్ ఉన్న డామినేషన్ అవుతుంది. ఇప్పుడు అగ్రవర్ణాలలో రెడ్డిల డామినేషన్ లేదా? ఉంది కదా. అగ్రవర్ణం అంటే రెడ్డిలేనా? వెల్మన్ లేరా? బ్రాహ్మణ్ లేరా? ఆర్యవైశ్యులు లేరా? కమ్మాస్ లేరా? మరి మార్వాడి చాలా మంది ఉన్నారు. దాంట్లో 20 కులాలు ఉన్నాయి. ఇందులో 134 ఉంటే ఓసీలలో ఫార్వర్డ్ క్లాస్లలో 30 కులాలు ఉన్నాయి. అదేం తేడా లేదు. నేననేది ఎవరికి అనుకూలం నిజాయితీగా మాట్లాడాలంటే ఇలా మాట్లాడమని చెప్తున్నా నేను. చేయండి అట్లా. బీసీలో కూడా అత్యంత వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రియారిటీ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు బాగా ఉన్నవాడు, డబ్బున్నవాడు ఉంటాడు, చాలా కష్టపడే పేదవాడు ఉంటాడు. ఎవరికి సీట్ ఇస్తారు రాజకీయ నాయకుడు? ఏ పార్టీ అయినా డబ్బున్నవాడికి. అంటే ఎవడు అనగదొక్కుతున్నాడు? రాజకీయ పార్టీ వాళ్ళు అనగదొక్కుతున్నారు. రాజకీయ పార్టీ ఆ కులపుడు, ఆ కులపుడిని ఉన్నోడు లేనోడిని అనగదొక్కుతున్నాడు. అందుకే నేను అనేది అన్నట్టు ఏ కులం ఆ కులంకి ఇస్తే వాళ్ళ డబ్బు తీసుకొని ఓటేయట్లేదు కదా అని తప్పు. నేనే నిదర్శనం దానికి. డబ్బు నేను ఇవ్వలేదే, ఒక మందు సీసా కూడా మంచలేదు, జనం ఓటేసిరే. ఇద్దరి ముందట నేను వెంట్రుకతో సమానం. ఆ ఇద్దరికి ఉన్న మాస్ అపియరెన్స్ మీద వారి ముందట నేను వెంట్రుకతో సమానం అయినా గెలిచిన అంటున్నాను. అది ప్రజల అభిమానం, అంతే. డబ్బు వంచలేదు, బూతుకు కాదు కదా, ఒక మనిషికి కాదు కదా, కనీసం భోజనం కూడా పెట్టలేదు. మీరు పోయి అడగండి ఎవరినన్నా, మీకేమున్నది? కార్యకర్తలు ఇళ్లలో తిరిగే చేశారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఊరోళ్ళు ఆ ఊర్లోనే పనిచేశారు తప్ప కారు వేసుకొని మండలం అంతా తిరిగేస్తా, నేను నియోజకవర్గం అంతా తిరిగేస్తా అని ఎవరు తిరగలేదు. నీ ఊర్లో నువ్వు గెలిచినా నువ్వు లీడర్ అవుతావు, అంతే. కాన్సెప్ట్ అంతే. మండలం అంతా కూడా ఏమవసరం? నీ ఊర్లో గెలిచినాక మండలంకి వస్తావు, నువ్వే ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతావు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అసలు. మీరు
బూత్ కమిటీస్ అది ఏదానికి మీరు ఎవరినైనా మరి ఎట్లా మిగతా చోట్ల ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? హుజరాబాద్ లో 6,000 ఓటు, మునుగోడులో 5,000 ఓటు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎంత పడుతుంది ఓటు? 10,000 అవుతుందో ఓటుకు ఎంత పడుతుంది? పైసలా పంచటోడు ఉన్నప్పుడు తీసుకుంటారు, ఎందుకు పంచరు? మీ దగ్గర మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి పంచలేదా అని నేను ఎందుకు అంటానండి? మీకు తెలియదా? పంచారా? ఏమో నాకు తెలియదు, నేనైతే నేను అక్కడ లేను. వారు పంచారా వీరు పంచారా కాదు, ప్రజలు మాత్రం కరప్టెడ్ కాదు, ఇది క్లియర్. నేను యావత్తు తెలంగాణ ప్రజలకు చెప్తున్నాము, ప్రజలు కరప్టెడ్ కాదు. కరప్షన్ అలవాటు చేసింది రాజకీయ నాయకులే, వేరే వాళ్ళు కాదు. వారు ఇప్పుడు ఒక సామాన్య ప్రజలు ఉన్నారు, ఒక మామూలు వ్యక్తి ఉన్నాడు గ్రామంలో, సరే అతనికి వ్యవసాయం ఇల్లు తప్ప ఏం తెలియదు, బయటకు వెళ్ళలేడు. పొద్దున్న లేస్తే మళ్ళా లీడర్ల దగ్గరికి ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్ది కానీ ఎంఆర్ఓది కానీ ఎండిఓది కానీ ఎక్కడైనా సమస్య వస్తే మళ్ళీ రాజకీయ నాయకుని దగ్గరికే పోవాలా. ఆ ఊర్లో 3-4 పార్టీలు ఉంటాయి, 5 పార్టీలు ఉంటాయి, 10 మంది నాయకులు ఉంటారు. తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు ఇస్తాడు అనుకో, తీసుకోను అంటాడు నిజాయితీగా. ఇచ్చిన వాడికి అనుమానం ఏమొస్తుంది? వీడు తీసుకుంటలేడు కాబట్టి మాకు వెయ్యడు అని. అట్లా ముగ్గురి దగ్గర తీసుకోను అంటే ముగ్గురికి ఆయన దగ్గర తీసుకున్నాడేమో, నా దగ్గర తీసుకోలేడు కాబట్టి వీడు వానికే ఓటేస్తాడని అనుకుంటాడు. ఈ నెత్తినొప్పి కన్నా ఆడు ఇచ్చిపోతే సపడాకు ఊరుకున్నది నయమని ఎంతో మంది, కొంతమంది ఓటు వేయము మాకు పైసలు అందలేదని చెప్పి ధర్నా చేస్తున్నారని చెప్తున్నారు. అవన్నీ రాజకీయ నాయకులు తయారు చేసిన. కేసీఆర్ గారి సభ అయింది అనుకోండి, బీజేపీ వాళ్ళు 10 మందిని తయారు చేసేసి ఆడ నేను అనిపించాలన్నట్టు. రేవంత్ రెడ్డి గారి సభ అయింది అనుకోండి, అనిపించాలా. మోడీ గారి సభ అయింది అనుకో, వీళ్ళు అనిపించాలా. ఎవరితో అనిపిస్తారు? కండు ఉంటే కార్యకర్త, కండువ లేకపోతే ఓటరు, అంతే సింపుల్. పోలింగ్ రోజు ఓటరు ధర్నా చేసి మాకు పైసలు అందలేదని చెప్పి ధర్నా చేసే సందర్భం రాజకీయ నాయకులు చేసే కుయుక్తులు ఇవి, లక్షణాలే ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు మీరు రూపాయి పంచకుండా అవతల కేసీఆర్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కాబట్టి పంచారు. ఆయన ఎట్లా గెలిచారు? మెజార్టీ ఎంత? 17,000 కదా? లేదండి, 14,000 రేవంత్ రెడ్డి గారి మీద, 7,000 కేసీఆర్ గారి మీద. 7,000 గెలవడానికి కారణాలు చెప్పినాం కదండి. ఓడిపోయినా పర్వాలేదు, తప్పు చేసి గెలిచే కన్నా నిజాయితీగా ఓడిపోవడమే నేను సాధిస్తాను. 150 కోట్లు సొంతంగా డెవలప్ చేస్తాను. అది విద్య వైద్యము ఫ్రీగా ఇస్తా. కాన్స్టిట్యున్సీలో నేను చేసిన పని వల్ల రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా తీసుకొని దేశవ్యాప్తంగా భారతదేశంలో విద్యా వైద్యము ఫ్రీగా కావాలనేది నా ఆలోచన. విద్యా వైద్యం ఫ్రీగా కావాలంటే ఒక భరత్ గారు మీ కష్టార్జితంలో సంపాదనలో ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా మీ సంపాదనలో అత్యధిక వ్యయం అయ్యేది దేనికి? పిల్లల చదువులకి, తర్వాత వచ్చే అనారోగ్యానికి. ఇంతకు తప్ప మీరు పెట్టే ఖర్చు ఏం లేదు. కాదు కూడా ఎంత పెడదామన్నా ఖర్చు కాదు. మీకు కావాలంటే చూపిస్తాను నేను. ఆ రెండింటికి తప్ప మీరు ఖర్చు పెట్టి చూడండి, 2-3 రోజుల్లో అల్ప వస్తుంది. ఏం తింటాం హోటల్లో, ఏ హోటల్ పోతాం, ఇంట్లో వండుకొని పప్పన్నం తిందామంటాం. బిర్యానీకి రోజు పోరు, ఖచ్చితంగా 4 రోజులకు బంద్ అయిపోతాం. కానీ అదే మందు మాత్రం ఎంతైనా తాగుతున్నారు, అది కూడా బంద్ అయిపోతుంది. ఇది ఫ్రీ బీజులు అలవాటు చేసి ఊర్లో కష్టపడి ఒళ్ళు నొప్పులతో దాగిన వ్యక్తికి బల్పెక్కి బాగా డబ్బులు ఎక్కాయి స్టేటస్ కోసం పబ్బులలో దాగే వ్యక్తికి పొంతన లేదు. ఆ పొంతన చెయ్యొద్దు, అది తప్పు. కానీ కష్టపడిన వాళ్ళు కూడా, యువత కూడా సాయంత్రం అయితే అదైపోతుంది. డబ్బులున్న తల్లిదండ్రులు ఉంటే పిజ్జా బర్గర్లు తినుకుంటా, ఫోన్లు చూసుకుంటా, హాఫ్ పాయింట్లు వేసుకొని, హాఫ్ కటింగ్లు పెట్టుకొని, చినిపోయిన పాయింట్లు వేసుకొని రోడ్ల మీద భాషణ చేసుకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. అది స్టేటస్ అనుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మా పిల్లల్ని చాలా సుఖంగా చూస్తున్నాం, మా తల్లిదండ్రులు మాకు కష్టంగా పెంచారు, మేము బాగా లగ్జరీగా వేస్తున్నామని వీళ్ళు అనుకుంటారు. ఎవరి మూర్ఖత్వం వాళ్ళకి, అది పైశాచికత్వం అంటారు. అది ఒక లిమిటేషన్ దాటి అవైలబిలిటీ ఇవ్వడం అనేది తప్పు, ఏదైనా సరే ఎవరికైనా సరే. ఓకే, అంటే సో ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ అయితే త్వరగా కండక్ట్ చేస్తే మొత్తం ప్రాబ్లమ్స్ కాదు కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతా అని చెప్తుంది, హైకోర్టులేమో 4-5 నెలలు తేలదు, సుప్రీంకోర్టు కూడా స్టే వెకేట్ చేసింది అనుకోండి, ఇమీడియట్ ఎలక్షన్ పెట్టేసేయాలి. నా సమాధానం మీ ప్రశ్నకు నా సమాధానం ఆల్రెడీ చెప్పిన. ఏ చట్టసభల్లో చట్టాలు చేసే మేమే ఒక చట్టాన్ని తయారు చేసి దాన్ని అతిక్రమించి ప్రజల్ని పిచ్చోలు చేయడానికి ప్రయత్నం చేయడం తప్పు. 50% అని చట్టం అంటారు, 50% రిజర్వేషన్లు పెట్టి. ఏ చట్టమైనా మన రాజ్యాంగం స్టార్ట్ అయిన నుంచి తీసిన జీవోలు, అమైన్మెంట్స్, యాక్ట్లు అన్నిటిని ఒకసారి మీరు ఎందుకు వ్యతిరేకించలేదు అసెంబ్లీలో? ఎక్కడ? అక్కడ మేము అసెంబ్లీలో వ్యతిరేకించినాం.
మీరు వీళ్ళకి ఇంత శాతం అన్నారు, బీసీ ముస్లింలకు ఈ శాతం అన్నారు, దీన్ని మొత్తం కాపీని ఏందో చేయండి, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో చెప్పండి అంటే అట్లా ఇవ్వలేదు. వ్యతిరేకించలేదు, బీజేపీ సపోర్ట్ చేసిందని చెప్తున్నారు. చెప్తారు, ఏమున్నది దాంట్లో చెప్పడంలో, నేను కూడా చెప్తా కదా ఏమున్నది. ఇప్పుడు నేను మాట్లాడిన మాట కాంట్రవర్సీ అయితే ఇది మా పార్టీ లైన్ కాదు, వెంకటరమణారెడ్డిగా ఆయన ఉద్దేశం చెప్పింది, ఇది బీజేపీ ఉద్దేశం కాదని కూడా చెప్తారు. తప్పు లేదు, నేను వెంకటరమణారెడ్డిగానే చెప్తున్నా, ఒక మనిషిగా సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా వ్యతిరేకించారు మీరు. దేనికి? అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించలేదు, ప్రభుత్వం చేసిన తప్పుడు లెక్కని వ్యతిరేకించినాం. అది మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని కులాల వారిగా, క్లాసుల వారిగా కాకుండా కులాల వారిగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారో ఇవ్వమని చెప్పినాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా మిస్యూజ్ అవుతున్నాయి కదా సార్. ఇప్పుడు ఏంటి అంటే అగ్రవర్ణాల్లోని పేదలకు కాకుండా ధనికులే వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజమే, చేస్తున్నారు కదా. ఉన్నోడికి రేషన్ కార్డు కూడా ఉంది కదా. ఎందుకు అని అంటే నేను బియ్యం తెచ్చుకొని కానీ నా కార్డు ఉండాలి, దేనికి అడుగుతారో తెలియదు అన్నట్టు తయారైపోయారు. ఉన్నారు కదా, లేరని నేను అన్నట్లు. తప్పు చేయని వాళ్ళు ఎక్కడున్నారు? ప్రతి దగ్గర ఉన్నారు. ఇక్కడ ఏదో ఫార్వర్డ్ క్లాస్లో అంతా నిజాయితీ పరులు, నీతిమంతులు అని నేను చెప్పట్లేదే. 100% తప్పు చేస్తున్నారు. నేను నా గురించి చెప్పిన, నేనున్న స్టేజ్కు నేను రేషన్ కార్డు తీసుకోవద్దు. ఒకవేళ రేషన్ కార్డు తీసుకొని నేను బియ్యం తెచ్చుకోకుండా రేషన్ కోటా రిలీజ్ అవుతుంది, అది మాయమవుతుంది కాబట్టి, అది ప్రజలకు నష్టమవుతుంది కాబట్టి రేషన్ కార్డు తీసుకోలేదు. కొందరు అంటారు రేషన్ కార్డు నువ్వు తీసుకొని లేనోడికి ఇస్తే వాడు బతుకుతాడు కదా అని అంటాడు. అది తప్పుడు తొవ్వ చూపెట్టినట్టు. సొంత డబ్బు ఇచ్చి సాయం చేయ కానీ ప్రజల సొమ్మును తీసుకొచ్చి వక్ర మార్గంలో ఇంకొకరికి అప్పచెప్పడం కూడా తప్పే. నేను ఇట్లా మాట్లాడితే కూడా ఈడేంద్ర ఇట్లా మాట్లాడతాడని కూడా అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం రెడ్డిలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్స్, అంత కాదంటే రెడ్డిలు కాదు, రెడ్డిలు కాదు, అగ్రవర్ణాలు కూడా కదా. ఏ కులంలో ఎంత మంది ఉంటే దాని ప్రకారం రిజర్వేషన్ ఇవ్వమని 0.5% లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు ఉండదు కదా. అంటే వాళ్ళు పాపులేషన్ పెంచుకోవాలని చెప్తాం. ఇప్పుడు రేపటి నుంచి ఆ ప్రోగ్రామ్ లో ఉంటారు వాళ్ళు. అవును కదా, పాపం వాళ్ళకి పాపులేషన్ లేకనే కదా రిజర్వేషన్ రావట్లేదు. మరి అదే పని మీద ఉంటారు, ఏం చేస్తారండి? పాపులేషన్ అంటే మరి ఎక్కువ పెరుగుతుంది, ముస్లింలో పెరుగుతుంది పాపులేషన్. పర్లేదు, మైనార్టీ రిజర్వేషన్ వస్తుంది. ఒక 10-15 ఏళ్ళు అయినాక 50% అదే అవుతుంది. 50% అదే అవుతుంది, తప్పేం లేదు. తప్పేముందంటే వాళ్ళని కూడా నేను సమర్థిస్తాను 100%. తప్పేం లేదు. వాళ్ళు మీరు అన్ని కులాలు ఎవరి పాపులేషన్ వాళ్ళు పెంచుకోండి అని మీరు సహాయం చేస్తారు. నేను చేయట్లేదు, ప్రభుత్వం చేస్తుంది. దాన్ని మీడియా పెంచుతుంది. మీడియా దాన్ని హాట్ అని చెప్పి కాకరేపుతున్నారు తప్ప వాస్తవాన్ని ప్రజలకు మీడియా చెప్పట్లేదు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను మళ్ళొకసారి విలువకున్నా పర్వాలేదు. మీడియా మీద విమర్శ మీడియా మా వ్యవస్థ కూడా ఉంది. మీడియా కూడా మిగతా పొలిటికల్ మీరు ఒప్పుకున్నారు కాబట్టి వాస్తవం ఒప్పుకోలేదు. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉందో. ఒకప్పుడు జర్నలిస్టులను చూస్తే లీడర్ గజ్జం అంటుండే, ఇవాళ జర్నలిస్టులు లీడర్ దగ్గరికి ఫ్రెండ్షిప్ లాగా అయిపోయారు. ఇట్లా ఇంకా మనం ఇద్దరం ఒకటే అయిన తర్వాత ఇంకేముంటదండి? అయిపోయా, ఇంకేముంది? బ్యూరోక్రాట్ అంతా జేబులలో వచ్చి కూర్చుంటారు. ఇదివరకు ఎందుకు భయపడుతుండే వాళ్ళు? ఉండే జెన్యూనిటీ ఉండే, వాళ్ళు అలా ఉండే. జర్నలిజం అంటే దానికి వాల్యూ ఉండే. ఇప్పుడు అక్రిడేషన్ కార్డు 6వ తరగతి చదివిన కూడా ఇస్తున్నారు. ఏం చేస్తామండి, కర్మ అట్లా అయిపోయింది. ఒక దగ్గరికి పోతే 100-200 మంది ప్రెస్ వాళ్ళు కనపడుతున్నారు అక్రిడేషన్ వేసుకొని. ఏమనలేని పరిస్థితి. సరే, బతుకు తెరువు కోసం ఏదో చేసుకుంటున్నారా అంటే అది అట్లా కాదు, అదో రాజకీయం. ఇలా తయారైపోయినప్పుడు దాన్ని కంట్రోల్ చేసేవారు లేరు. అక్రిడేషన్ కమిటీకి చైర్మన్ వాళ్ళు అంటే మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు అంటే నాకెందుకు పెంట. ఇది అన్ని కాంప్లికేషన్స్. ఇవ్వకపోతే ఇబ్బంది. అంటే అందరము ఇలాగే అనుకుంటే, నేను కూడా అలాగే అనుకుంటే ఇవాళ ఇక్కడ దాకా రాకపోతుంటే కదా. నేను కూడా అలా అనుకోకుండానే ఇవి మాట్లాడుతున్నాం. దీనివల్ల ఇప్పుడు నువ్వు ఈయన బద్ద కానీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడిన మీ జీలో చెప్పినాక మీ జీలోనే కింద కామెంట్స్ చూస్తే ఈయన చెప్పేది నీతులు కానీ ఈయన బీసీలకు బద్ద వ్యతిరేక అని మాట్లాడి, నేను మాట్లాడేదే ఆయన అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఏదో స్పాంటేనియస్ గా 2 నిమిషాల ముందే నేనే అడ్వాన్స్ మెసేజ్ పెట్టేస్తే కామెంట్ చేసేస్తే నేను గొప్ప అనుకుంటే చాలా మంది అయినప్పుడు ఏం చేయలేం. నేను చెప్పింది లాజిక్ ని అర్థం చేసుకోమన్నాం. ఆర్థిక సమానత లేనప్పుడు ఆర్థికంగా ఎదిగిన వ్యక్తికి ఎబో పావర్టీ లైన్ కు రిజర్వేషన్ ఎలిజిబిలిటీ ఉండదు. ఈ బికమ్స్ ఓపెన్ కాంపిటేటర్ గానే రావాలా. కానీ మళ్ళీ కులాన్ని, మళ్ళీ మతాన్ని, మళ్ళీ అక్కడ రిజర్వేషన్ వాడద్దు అనేది నా ఆర్గ్యుమెంట్. అంతే.
సో అంటే మీరు దానివల్ల హట్ అయ్యారు. ఇప్పుడు ఇదివరకు మా జీ తెలుగు ఇచ్చిన ఇంటర్వ్యూకు దాని కామెంట్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కామెంట్స్ కంటే లైకులు కూడా ఎక్కువ ఉంటాయి కదా, లైకులు చూడలేదా మీరు? ఇంట్లో 24 గంటలు ఉంటేనే చేసుకున్న భార్య తిడుతుందన్న. 24 గంటలు కదలకుండా ఉంటే ఏం పని లేదా, బయటకు ఎప్పుడు ఆడివట్లు అంతగా ఇంట్లో ఉంటామని అంటారు. పోనీ 24 గంటలు ఉద్యోగం చేసే భార్య బయటకు పోయి గంట లేట్ వస్తే ఇంట్లో ఉన్న భర్త కూడా తిడతాడన్న. ఇక జనం ఎందుకు తింటారన్న? ఉన్నదే పబ్లిక్ ప్లాట్ఫామ్లా. తిడితే తప్పు చేసినోడు బాధపడాలి, నేను తప్పు చేయలేదే. ఇద్దరు 2 రకాలు ఉంటాయన్న. ఏది అయినా సరే ఎంత తిట్టినా వాన చెల్లుకులు అనుకుని దున్నపోతు మీద వాన అనుకున్నాడు ఒకడు, ఇంకొకడు నేను తప్పు చేయలేదు కాబట్టి నేనెందుకు బాధపడాలనుకుంటాడు ఇంకొకడు. నేను తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, ఆయన ఏదో ఆయన ఉద్దేశం మీద మాట్లాడారు. ఒకవేళ అలా పెట్టిన ప్రొఫైల్ ఏందనేది కూడా చూసినాం. చూస్తే అక్కడ మాట్లాడింది బాగానే ఉంది, తీరా ఆయన బ్యాక్గ్రౌండ్కి పోయి ఫోటోలు చూస్తే మళ్ళీ కండువాలు ఉంటాయి మెడల. అంటే పార్టీ పరంగా విభజించినట్టే కదా అది. సో అక్కడ నేను అర్థమవుతుంది కదా, నేనే నచ్చాలని నేను డైరెక్ట్ శత్రువుని కావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మెచ్చుకునేవాడు మీకు నాకు శత్రుత్వం ఉంటే ఆటోమేటిక్గా నాకు శత్రువు అయిపోతాడు. ఓకే, అయితే మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. తిరుపతి నుంచి కాల్ వచ్చింది. తిరుపతిలో పద్మనాభరెడ్డి తిరుపతి నుంచి మాట్లాడుతున్నారు. పద్మనాభరెడ్డి గారు చెప్పండి. ఫోన్ కాల్ కట్ అయింది. అంటే మనం ప్రజల ఒపీనియన్ కూడా అడిగాం దీని మీద. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఆసక్తిగా, అంటే బయట అంత వైరల్ అయింది. వాళ్ళు వీళ్ళు అని కాదన్నా, ఏదున్నా నిజాయితీగా జనానికి కావాల్సింది చేయాలి. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి ఇంత డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎదిగిన తర్వాత కూడా ఇంకా కుచిత స్వభావంతో, సంకుచిత మనస్తత్వంతో ఇంకా చిల్లర వేషాలు వేసుకుంటూ తిరుగుతుంటే ఎంతవరకు ఇది సమాజానికి మంచిది? నేను అనేది అది. ఇంత డిజిటల్ ప్లాట్ఫామ్ ఇవాళ అరచేతిలో ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో 10 నిమిషాల్లో చూడొచ్చు. అటువంటి వ్యవస్థలో మనం చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంది? అందుకే రాజకీయ నాయకులు మారాలని చెప్తున్నాము. ఇప్పుడు మిమ్మల్ని బీసీ వ్యతిరేకిగా దీనివల్ల ముద్ర కొద్దిమంది వేశారు. నాకేం అట్ ది సేమ్ టైం రెడ్డి సపోర్టర్ గా లేదా అప్పర్ క్యాస్ట్ సపోర్టర్ గా అనుకున్న వాళ్ళు అనుకోవట్లేదు. నాకు బీసీ సంబంధించిన వాళ్ళు ఓటు 100% వేసారని నేను టీవీల పరంగా కూడా చెప్తాను. ముదిరాజులు, మున్నూరు కాపులు, కుర్మగొల్ల యాదవ్లు, అట్లాగే పెరిక వాళ్ళు, పద్మశాలీలు అందరు కూడా వేసారు. నేను ఎందుకు వ్యతిరేకమవుతా? నేను హైయెస్ట్ సర్వీస్ చేసింది కూడా వాళ్ళకే. నేను ఎక్కడైతే ఎకనామికల్ గా వీక్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేసినాం తప్ప డబ్బున్నోనికి తీసుకుపోయి నేను చేయలేదే. ఎవరెవరైతే ఎక్కడైతే ఎకనామికల్ గా వీక్ ఉన్నారో ఒకటే క్రైటీరియా ఎకనామికే చూసినాం తప్ప ఏం లేదు. ఇప్పుడు అంటే రిజర్వేషన్స్ మార్చాల్సిన అవసరం ఉందా? ఎకనామిక్ క్రైటీరియా నేను ఫ్రీగా కూడా ఇవ్వలేదండి. 25% ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తే 75% ఇన్వెస్ట్మెంట్ నేను చేసిన. 25% ఇన్వెస్ట్మెంట్ అందుకే గెలిచిన అని చెప్తున్నా. వాళ్ళకి అర్థమైపోయింది 25 పైసలకు కష్టం ఎంత అయితే ఆ బారానికి ఎంత కష్టం ఏంటది. 25లో 50 కడుపున్న మనం అందరం మంచికో 5 రూపాయలు వేసుకుంటే ఆయన ఒక్కడే 1000 రూపాయలు వేస్తే ఎంత కష్టమై ఉంటుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి 25% వాళ్ళు ఇన్వెస్ట్ చేయమను. ఎకనామికల్ స్టేజ్ పూర్తిగా జీరో ఉన్న వాళ్ళకు 100% కూడా చేసినాం. ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, లేకపోతే నాయి బ్రాహ్మణులకు కావచ్చు, దర్జీలకు కావచ్చు. ఇంకా దర్జీలకు మిషన్స్ ఇస్తామన్నాం, ఇంకా పెండింగ్ ఉంది, ఇవ్వలేదు. అది కూడా నిజాయితీగా నేను చెప్తున్నాను. ఓకే, ఒకసారి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి రాజేశ్వర్ గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. వెంకటరమణారెడ్డి నమస్కారం సార్. ఏం లేదండి, ఇప్పుడు లేనివారు ఉన్నవారు అనే చర్చ వస్తుంది కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో సార్ అన్నట్టు చదువు, విద్య ఉచితం, వైద్యం ఉచితం చేయాలండి. 2 ఉచితం చేయాలా గవర్నమెంట్లు. ఏ పార్టీకి అయినా కానీ ఆ లేని వారికి ఉపయోగపడుతుందండి అది విద్య, వైద్య. ఇంకోటి గవర్నమెంట్ స్కూళ్ళలో లేని వారు చదువుకున్న వాళ్లకు ఉచితం ఉండాలండి. ఇది నా అభిప్రాయం. ఇది వాస్తవం. ఎవరికైనా ఖర్చు ఉన్నది విద్యా వైద్యం మీదనే ఖర్చు ఉన్నది. ఇప్పుడు ఒక అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అపెండిక్స్ ఆపరేషన్ కావాలంటే 6 గంటలు పడుతున్నది. ఈ లోపల చచ్చిపోతాడేమని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొస్తే లక్షలు అవుతున్నాయి. అదే ఒక డెలివరీ కేసు నార్మల్ ఉమెన్, ఒక మామూలు సాధారణ కూలీ చేసుకున్న మహిళ డెలివరీ కేసుకు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేక, డాక్టర్లు అవైలబుల్ లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతే 35 నుంచి 40 వేలు లేనిది ఆ డెలివరీ అయితే లేదు. ఏ జీతం ఉందని 35-40 వేలు పెడతారు? హైదరాబాద్లో డెలివరీలకి అంతే పంతు లేదు. సూట్ రూమ్లతో సహా, రిసార్ట్లలో ఉన్నట్టు సూట్ రూమ్లతో సహా హాస్పిటల్లో వచ్చేసినాయి.
అంటే లక్షలు పెట్టడానికి సిద్ధమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విద్యా వైద్యమే ఎక్స్పెండిచర్ మనిషికి, మిగతాది ఏది లేదు. అంటే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది రద్దు చేయాలా. విద్యా వైద్యము 100% గవర్నమెంటే టేకప్ చేసి కార్పొరేట్ లెవెల్ అనే ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలనేదే నా డిమాండ్. దీనికోసమే నేను ప్రైవేట్ హాస్పిటల్స్ ఏది సాధ్యం కాంది ఏదండి, ఏది సాధ్యం కాంది ఒకసారి చెప్పండి. ఏది సాధ్యం కాదు అనుకున్నామా మనం ఇప్పుడు వస్తామని? ఇండియాలో ఇంత డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటామని అనుకున్నామా? హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అలా అవుతుంది అనుకున్నారా? కోకాపేట ఇలా అవుతుంది అనుకున్నారా? మాదాపూర్ అలా అవుతుంది అనుకున్నారా? బంజారా హిల్స్ చూస్తుందికే నడుచుకుంటూ వచ్చేటోళ్ళు ఇవాళ ఈ 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళిపోయినామండి? మరి అదంతా మారిపోయినప్పుడు ఇదెందుకు కాదు? ఓకే. సో అంటే ఒకటి మీరు చెప్తున్నవన్నీ కూడా కామెంట్స్ కూడా మోర్ ఆర్ లెస్ జనాభా దామాష కంటే ఆర్థిక అసమానతల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. కొంతమంది బీసీలు కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాట్ ఓన్లీ ఇది అప్పర్ క్యాస్ట్ కాదు, బీసీలో వెనుకబడిన వర్గాల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇది రాజ్యాంగ పరంగా ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవుతే కనుక మీ పార్టీ కేంద్రంలో ఉంది చేయాలంటే. నేను మోడీ గారికి కూడా మీ టీవీ ద్వారా చెప్తున్నాను, విద్యా వైద్యము ఫ్రీగా ఇవ్వండి దయచేసి. మీరు ఎన్ని చేసినా ఇది ఒక్కటి చేస్తే భారతదేశం ఆటోమేటిక్గా బాగవుతుంది. బడుగు బలహీన వర్గాలు కానీ ఆర్థిక సమానత లేని వాళ్ళు, బీద ప్రజలు ఏ కులము ఏ మతం ఆధారంగా కాకుండా వారు బాగుపడతారు, వారు స్వచ్ఛందంగా పని చేసుకుంటారు అని అంటున్నాను. ఏ ఖర్చులైతే పెరిగిన విద్యా వైద్యం మీద, పిల్లలు ఒక స్టేజ్ మంచి స్కూల్లో చదవాలంటే హైదరాబాద్లో చదివిస్తే 3-4 లక్షలు ఎల్కేజీ యూకేజీ, 15-20 లక్షలు ఇంటర్నేషనల్ స్కూల్. ఇది ఒక వ్యాపారం కాకపోతే 1,50,000 పెట్టినటువంటి టీచర్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు జీతం తీసుకొని, 25,000 రూపాయలు జీతం తీసుకునేటోళ్ళేమో ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. ఈడనేమో 10 లక్షలు డొనేషన్ ఉంటుంది, అక్కడనేమో ఫ్రీ ఉంటుంది, మిడ్ డే మీల్స్ ఉంటుంది. మరి ఎందుకు అక్కడ చదివారు? కారణం ఏంటి? మీ దగ్గర జాయిన్ అవుతున్నారు, అకామిడేషన్ ఫెసిలిటీ లేకపోవడం. నేను గెలవక ముందు, నేను గెలిచిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లో తిరిగి మోటివేట్ చేసి ప్రజల్లో మాట్లాడుకుంటూ చేస్తే ఈసారి 2,000 స్ట్రెంత్ పెరిగింది మొత్తం నియోజకవర్గంలో. కానీ ఎందుకు జాయిన్ అవుతలేరంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బాత్రూములు లేవు, కుర్చీలు లేవు, ట్యూబులు ఉండవు, ఫ్యాన్లు ఉండవు. డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చింది, స్క్రీన్లు ఇస్తారు, టచ్ స్క్రీన్ ఇస్తారు, కరెంట్ బిల్ కట్టేందుకు డబ్బులు ఇవ్వరు, రిపేర్ అయితే మెయింటెనెన్స్కి ఇవ్వరు, కొత్త డిఎస్ వేయరు, స్కూళ్ళన్నీ డిఫంట్ అవుతున్నాయి. ఏమనంటే గవర్నమెంట్ స్కూలు కాంపౌండ్ లేకుండా 15 ఏళ్ళు అవుతుంది. నేను రేపు అనామకం మీద కూడా ఓడిపోవచ్చు కదా, అదే కాంగ్రెస్ పార్టీలో, అదే కాంగ్రెస్ పార్టీ చేతిలో. రేపు వచ్చే ఎలక్షన్ లో నేను అనామకుడి చేతిలో ఓడిపోనని గ్యారంటీ ఉందా? లేకపోతే ఇంకా నేను పైకి వస్తానేది ఏమన్నా గ్యారంటీ ఉందా? అన్నా ఇది జీవితం, రేపటికి కాదు మరుక్షణంకే గ్యారంటీ లేదు. ఆశపడడంలో తప్పు లేదు, కానీ కష్టపడకుండా ఆశపడడం తప్పు. కష్టపడినంత మాత్రాన ఫలితం రావాలని కూడా ఏమీ లేదు. ఫలితం రాకుంటే నిరాశపడ్డాడు, కష్టపడే ఆలోచనలో లేనట్టే లెక్క. ఆశా నిరాశల మధ్యనే జీవితం ఉంటుంది. ఇవాళ ఉపవాసం ఉంటే రేపు ఆకలి అయితేనే దానికి వాల్యూ ఉంటుంది, కానీ కడుపు నిండా భోజనం చేసి వెళ్ళకిల పడుకుంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. జగిత్యాల నుంచి గంగాధర్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. గంగాధర్ గారు నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నమస్తే మీకు అండ్ మా డైనమిక్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి. సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎమ్మెల్యే గారు మీరు చాలా విఘ్నతతో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా సమాజం పట్ల మీకు ఒక మంచి అవగాహన, ఇప్పుడున్న సమాజంలో ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటిదనేది మీరు చాలా చక్కగా వివరించారు. మీకు ఎమ్మెల్యేగా కాకుండా ఒక సామాజికవేత్తగా మిమ్మల్ని ఈ డిబేట్ లో చూడడం జరుగుతుంది సార్. మీరు చెప్పిన 2 విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి. నంబర్ 1, ఒకటి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అవసరం సార్. విద్యా వైద్యం ఇచ్చిన రోజున ఫ్రీబీస్ అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక నా ప్రశ్న మీకు తర్వాత జర్నలిస్ట్ గారికి నేను చెప్పేది ఏంటంటే, అసలు ఈ విద్యా వైద్యము ఫ్రీగా కాకుండా చూసేదే రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయంలో చాలా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు. మీరు చూడండి, పెద్ద పెద్ద వైద్య కళాశాలలు, ప్రైవేట్ వైద్య కళాశాలలు ఎవరి ఉన్నాయి సార్? రాజకీయ నాయకులే ఉన్నాయి. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి ఉన్నాయి? రాజకీయ నాయకులే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ బ్రెడ్ అండ్ వాళ్లకు రాజకీయంలో డబ్బు సామాన్యుల దగ్గర సంపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు వ్యాపారాలు కావాలి, మళ్ళీ వాళ్ళు గెలవాలి, వాళ్ళ పార్టీ గెలవాలంటే ఇది చెయ్యాలి. దీనికి ముఖ్యంగా మీరు ఇంతకు ముందు నేను అడగాల్సిన ప్రశ్న మీరు సమాధానం చెప్పారు.
మీరు డైరెక్ట్ పిఎం మోడీ గారిని అడుగుతానన్నారు. చాలా గొప్ప విషయం సార్. ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నా అండ్ మీకు చాలా గౌరవిస్తున్నాను. మీరు ఖచ్చితంగా సార్ మీరు హీరో ఎప్పుడు హీరో అవుతారంటే మీరు మీ పార్టీలో అది ప్రధానమంత్రి స్థాయి పార్టీలో ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు మీరు నిజమైన హీరో సార్. ఇప్పటికీ మా దృష్టిలో ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక కేసీఆర్ ను ఒక రేవంత్ రెడ్డిని ఓడించడం అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఒక మాట, నేను ఎవరిని ఏమి అడగలేదని. మీలో మీ మీద ఉన్న విశ్వాసమే మిమ్మల్ని గెలిపించింది. దట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నంబర్ 2, ఇక మీరు రెండో విషయం ఏంటంటే సార్ రిజర్వేషన్ల గురించి చెప్పినారు కదా. సో ఏ క్యాస్ట్ లో ఉన్నప్పటికీ కూడా మీరు వ్యాలిడ్ ప్రశ్న లేవనెత్తిరు సార్. అదేంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీలే కానీ ఎస్సీలే కానీ రిజర్వేషన్లు ఇస్తున్నారు. మీరు అన్నది కరెక్ట్. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు దాన్ని డిఫరెన్స్ చేసి వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకి ఇస్తే వారి కులాలకెళ్ళి ఒక లీడర్ వస్తాడు. ఇక్కడ జరిగేది ఏంటి సార్, మనం వాస్తవంగా జరిగేది చూస్తే కనుక అది మీదికి చూడడానికి బీసీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్ అంటున్నాయి. మీరు ఎస్సీ రిజర్వేషన్ లో చెప్తాను, ఎప్పటికైనా గదే వివేక్ ఉంటాడు, ఎప్పటికైనా గదే కడియం శ్రీహర్ ఉంటాడు, ఎప్పటికైనా గదే రాజయ్య ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళకు డబ్బు ఉంది. మిగతా ఎస్సీలు లేరా, స్కాలర్స్ లేరా, పిహెచ్డీలు లేరా, చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్లకు రాజకీయంలో చేసే అవకాశం రానివారు కూడా. పేరుకే ఎస్సీ. ఈవెన్ మీరు దాన్ని 15 నుంచి 25% చేసినా మళ్ళీ వాళ్ళే ఉంటారు. బీసీలో కూడా పొద్దున జరిగేది అదే. కాబట్టి బీసీ రిజర్వేషన్ 40 to 50% చేసినంత మాత్రాన మళ్ళీ ఈవెన్ ఎఫ్సీ కంటే డబ్బు ఎక్కున్నోడే వాడు ఎమ్మెల్యే అవుతాడు. ఈవెన్ ఎఫ్సీ కంటే డబ్బు ఎక్కున్నోడు ఉన్నాడు కాబట్టి వాడే ఎంపీ అవుతాడు. సమాజంలో ఏం మార్పు జరుగుతుంది సార్? డబ్బు ఎవడైతే ఎక్కువ ఉండి పెట్టి ఎమ్మెల్యే ఎంపీగా గెలిచినాడో వాడి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అధికారం రాకముందు చెప్పే కథలు వేరుంటాయి, అధికారం వచ్చిన తర్వాత చేసే చేష్టలు వేరుంటాయి. సార్ మీరు మాత్రం కళ్ళు తెరిపించే రకంగా మాట్లాడారు. ఒక లీడర్ గా మేము హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ విషయంలో మీరు ఇంకా ముందుకెళ్ళండి. మీకు మేము హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా ఉంటాం సార్. బికాజ్ చాలా రోజుల తర్వాత ఒక అర్థవంతమైన చర్చ, అర్థవంతమైన మీనింగ్ఫుల్ గా ఒక చర్చ జరిగిందని నేను భావిస్తూ మీకు చాలా సమయం తీసుకుంటున్నాను. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా దీనికి నన్ను ఒక సూటి ప్రశ్న సార్. మీరు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు మీ ప్లాట్ఫామ్ ద్వారా మీకున్న అధికారం ద్వారా మీరు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి ఇలాంటి ఒక మంచి సూచనలు చేసి సామాన్య ప్రజలకు ఈ దేశంలో సామాన్య ప్రజలకు సార్ వాళ్ళు మంచిగా బతికేలా ఒక అవకాశాన్ని కల్పించండి. మీకు సదా ప్రజలు ఎప్పుడు మీ వెన్నంటుంటారు. తర్వాత ముఖ్యంగా సార్ జర్నలిస్ట్ ఆయన యాంకర్ గారికి ఏమంటే సార్ మీరు చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు, చాలా అర్థవంతమైన ప్రశ్నలు వేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క మీకు మేము ఫ్యాన్స్ అయిపోతున్నాం. తప్పకుండా సార్ మీరు దీన్ని ముందరికి తీసుకెళ్ళండి. చెప్పండి సార్ ప్రజలకి. ప్రజలు ఎప్పుడు కూడా నమ్ముతారు సార్. ఈ ఫ్రీ బీస్ కథలు ఇవన్నీ వేరు. ఈ రిజర్వేషన్లు ఇవి చేస్తున్నారు ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగా తప్పకుండా సార్ అసలైన బ్యాక్వర్డ్ పీపుల్ కి, నిజమైన బ్యాక్వర్డ్ పీపుల్ కి అందేలా చూడాలని కోరుకుంటున్నాను. సో ఫ్రీ బీస్ గురించి మాట్లాడారు. ఏంది ఫ్రీ బీస్ ఏ ఉండాలి ఏ ఉండొద్దు? అసలు ఫ్రీ బీజ్ ఏ ఉండద్దు అంటే మళ్ళీ ఉండాలి ఉండకపోవడం. ఫ్రీ బీజ్ ఫ్రీగా ఏది విద్యా వైద్యం ఇస్తే ఏది అవసరం లేదు. విద్యా వైద్యం ఇచ్చినాక ఏది అవసరం చెప్పండి? రైతు బంధు ఒక చిన్న మాట, ఏది అవసరం లేదు. రైతు అడిగిండా మాకు రైతు బంధు ఇయ్యు, మమ్మల్ని బిచ్చపని చేయు, నీ రైతు బంధు కోసం మేము ఎదురు చూస్తాము, మా రుణమాఫీ చేయు, మేము లోన్లు తీసుకుంటామని చెప్పిరా? అంతకుముందు వ్యవసాయం నడవలేదా? రైతు బంధు కన్నా ముందు వ్యవసాయం నడవలేదా? ఫ్రీ కరెంట్ కూడా ఎప్పుడు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 5 HP కి 3 HP కి లిమిటేషన్ ఫీజు పెట్టిండు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ₹1 ఫీజు పెట్టిండు. ఏది కూడా ఫ్రీగా ఇవ్వమని ఏ ప్రజలు అడగలేరు. అవకాశాలు సౌలభ్యాలు ఇవ్వమని చెప్తున్నారు. ప్రజలు మీకు అందుబాటులోకి అన్ని తీసుకురమ్మన్నారు. కానీ ఫ్రీ బీజీ ఇవ్వమంటే ఒక విడో మహిళ ఉంది, భర్త చనిపోయింది, భర్త చనిపోయిండు, దురదృష్టం విధవరాలైంది, పిల్లలు ఉన్నారు 2. 2000 పెన్షన్తో బతుకుతుందా అండి? మరి 2000 ప్రతి నెల 2000 ఇస్తున్నాం. 2 ఏళ్లకు 2000, 5 ఏళ్ల తర్వాత 2000, 10 ఏళ్ల తర్వాత 2000, 4000 చేస్తామని చెప్పారు. ఏమిటికి అది? దేనివల్ల? అదే 2000 ఇచ్చే బదులు ఆమెకే ఏదన్నా వొకేషనల్ కోర్స్ లాగా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఒక ఎక్విప్మెంట్ ఏదన్నా కొనిచ్చేసి తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితికి తీసుకురారాదా? గవర్నమెంట్ ఆపూర్తి సాయం చేయలేదా? ఈ స్కాములు, ఈ తినుడు, ఈ ఎమ్మెల్యేల ఖర్చులు, అవిటికి ఇవిటికి, కరప్షన్లకు, అనవసరమైన జీబులకు, డీజిల్లకు, దీనికి కిరాయిలని నేను ఎప్పుడు కూడా ఫ్రీలో పాల్గొన్నానండి. ఫ్రీ అనేది గవర్నమెంట్ స్కీమ్స్ లో నేను ఫ్రీకి వ్యతిరేకం. నేను ప్రజలను తిట్టినా నేను చెప్తున్నాను,
ఇవాళ విద్యా వైద్యం రెండిస్తే ఒక కూలి పోయే వ్యక్తి 200 రూపాయలు కూలింది వ్యవసాయ కూలికి, నెలకు 6,000 వస్తాయి. ఆయన ఖర్చు ఏముంటుంది చెప్పండి? రేషన్ ఉంది. సో మీ నియోజకవర్గంలో ఉచిత బస్సు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వీటిలో ఏట్లో పాల్గొనలేదు? అవునండి, మెడలో 10 తులాల బంగారం వేసుకొని ఉచిత బస్సు పోతే దేని కొరకండి అది? ఇలా నెలకు ₹1,00,000 జీతం ఉన్నటువంటి వ్యక్తి మా అక్క చెల్లె బస్సు ఎక్కిపోతే ఏమిటికండి అది? ఎవరికి ఉపయోగపడాలి? అసలు ఏ స్కీమ్ ఎవరికి ఉపయోగపడాలి? మీనింగ్ లెస్ కాకపోతే ఏంది? మేము దీని మీద చాలా విస్తృతంగా అభిప్రాయం తీసుకుంటాం. మీరు మాకు పర్ఫెక్ట్ సూటబుల్ క్యాండిడేట్ అని అనిపించారు ఫ్రీబీస్ సంబంధించి. సో ఇప్పుడు ఉన్నవి అన్ని రద్దు చేయాలి. అసలు ఫ్రీ బీజ్ అవసరం లేదు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఏది అవసరం లేదు. మీరు విద్యా వైద్యం ఇవ్వండి, ఎవరిది వాళ్ళే చేసుకుంటారని. విద్యా వైద్యం ఇవ్వండి, సరిపోతుంది. ఇవాళ రేపట్లో ఏమైంది? ఎక్కడ మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు? హార్స్ పవర్ కింద లిమిట్ పెట్టాలి. ఫ్రీ కరెంట్ ఎట్లా? ఫ్రీ కరెంట్ కూడా రైతులు ఏమన్నా ఫ్రీ కరెంట్ ఇవ్వండి మాకు 24 గంటలు అని చెప్పారు. 24 గంటలు ఫ్రీ ఇస్తే వాడుకుంటుంది ఎంత? అసలు రైతులకు ఇచ్చిన కరెంట్ ఎంత? ఇండస్ట్రియలిస్ట్ కి వస్తున్న కరెంట్ ఎంత? ఇప్పుడు ఈ హైరేజ్లలో ఉన్న కరెంట్ ఎంత? ఒకసారి ఆలోచించండి. 4 ట్యూబులు 4 ఏసీలు నడిచే ఇల్లుకు గ్రామాల్లో 15 ఇండ్లు నడుస్తాయి. దాన్ని ఫ్రీ అనడం ఎందుకు? నేను అనేది ఏంటంటే ఫ్రీ అలవాటు చేయొద్దు. మనిషి అవకాశాన్ని ఎదురు చూసి ఆధారపడే ఆలోచన వస్తుంది తప్ప కష్టపడే ఆలోచన రాదు. కష్టపడడానికి అవకాశం ఇచ్చి ఒక సింగిల్ విండో ఓపెన్ చేయి, ఒకటే డోర్ నుంచి అన్ని చేయండి. ఒక చదువుకున్న అబ్బాయి నేను వ్యాపారం చేస్తా అనుకుంటే ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుందామంటే తిరగాలి. ఫ్రీ బీస్ అన్ని వద్దంటే కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఫ్రీ బీ పొందుతున్న వాళ్ళందరూ మిమ్మల్ని వ్యతిరేకించారు. నేను ఎలక్షన్ స్పీచ్ లో నాకు ఓటేసే ముందే ఫ్రీ బీస్ లకు వ్యతిరేకం అని చెప్పిన నేను డైరెక్ట్ ఓపెన్ నా ఫేస్బుక్ చూస్తే మీకు అన్ని అర్థమవుతుంది. నేను ఓపెన్ గా మాట్లాడినా డైరెక్ట్ నేను చెప్పిన నాకే అవకాశం ఉంటే అన్ని రద్దు చేస్తానని చెప్పారు. అయినా ప్రజలు నాకు అవకాశం ఉంటే అని లేదు. నేను ఎమ్మెల్యేగా చేయగలిగింది నా సొంత నిధులతో ఏదైనా చేస్తాను తప్ప నేను ప్రభుత్వం నుంచి అద్దేస్తా ఇద్దేస్తా నేను ఇది చేస్తా రేపు పొద్దున ఫ్లైఓవర్ వేస్తా రైల్వే బ్రిడ్జ్ కడతా నేను చెప్పి ఎక్కడ వాగ్దానాలు ఏ ఒక్కటి ఇవ్వలేదు. నేను ఇచ్చిన వాగ్దానం వల్ల విద్యా వైద్యం ఫ్రీగా నేను నా సొంత డబ్బులతోని నేను ఏర్పాటు చేస్తా, రైతుకు కల్లాలు ఏర్పాటు చేస్తా అని చెప్పినా నేను చేస్తా కూడా ఖచ్చితంగా. కానీ మరి ఇప్పుడు గెలిచిన తర్వాత హ్యాపీగా ఉన్నారా కామారెడ్డి ప్రజలు? వరద విషయంలో ఏదో విమర్శలు వచ్చాయి మీ మీద, వరదలు ఆదుకోలేదు మీరు లేరు. నేను లేకపోవడం అని అంటే మరి ప్రజలను అడిగితే చెప్తారు. మీడియా ఏది చెప్తే అది నిజమైన అన్ని రోజులు నాకు తెలియదు. యాక్చువల్లీ అది మీడియా క్రియేట్ చేసింది. ఓపెన్ గా చెప్తున్నాము, మీడియా క్రియేట్ చేసింది. ఏడున్నాడు కాటిపల్లి అని పెట్టి హెడ్లైన్ పెట్టి స్పైసీ క్రేస్పీ చేసి కూలిపోతుంది మునిగిపోతుంది కామారెడ్డి అతలాకుతలం అయిపోయింది, ఆగమైన కామారెడ్డి వరివి ఆశ భాష ప్రాస అన్ని ఉపయోగించి దాన్ని దద్దరిల్లి పెట్టారు. ఆడ జరిగిందేదో అక్కడ ఉన్న లోకల్ ప్రజలకు తెలుసు కదా. నాకు ఓటో ఇష్టాలు లోకల్ ప్రజలే కదా, వాళ్ళకి నేను అర్థమైతే చాలు. నాకు యావత్ రాష్ట్రానికి ఎవరు నా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవర్లు కూడా రారు. బండి పెనాల్టీస్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయరు, కట్టేసి వెళ్ళిపోతారు. పోలీసులు కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తా ఎమ్మెల్యే గారికి అని ఎవరు అంటే చెయ్యి అన్న చెయ్యి అంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చెయ్యి ఎందుకంటే కట్టించుకో అని చెప్తాడని వాళ్ళకి కూడా తెలుసు. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వస్తే యాక్సెప్ట్ చేయరు. ట్రిబుల్ రైడింగే రారన్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ దాకా ఎక్కడిది ట్రిబుల్ రైడింగే రారు. తప్పును ఎంకరేజ్ చేస్తారు. జనం తప్పు చేస్తే ట్రాన్స్పోర్టేషన్ లో నేనే రాంగ్ డ్రైవింగ్ చేయనివా, రాంగ్ ట్రాఫిక్ లో పోనివా. యూటర్న్ అక్కడ ఉంటే కిలోమీటర్ పోయి యూటర్న్ చేసుకుని వస్తాం. ఇప్పుడు మీ టీవీ కాడికి వచ్చే బదులు ఆ పక్కన రోడ్డు దాకా పోయినా రివర్స్ వెనకకి రావచ్చు, 1 minute వస్తుంది. కానీ నేను అట్లా పోయి నుంచి 15 నిమిషాలు యూటర్న్ చేసుకుని ట్రాఫిక్ లో వచ్చినాం. నేను తప్పు చెయ్య, నా ధైర్యం కూడా అది. మీ దగ్గరకు మరి పబ్లిక్ వచ్చి ఇవన్నీ అడగరా? వేరే ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఇది చేయండి మీరు. నేను క్లియర్ గా చెప్తాము, నేను తప్పు పనులు చేయనమ్మా. నీకు అన్యాయం జరిగితే కలెక్టర్ గానీ ఇంకా ముఖ్యమంత్రి కానీ నేను గట్టిగా మాట్లాడతా, కొట్లాడతా, నీ పక్షాన ఉంటా, నీకు పని చేపించి పెడతా. కానీ మీరు తప్పు చేస్తా అంటే నేను కనీసం ఒక్కరి గురించి కూడా నేను పని అట్లా చెయ్య తప్పు అని చెప్తాం. ప్రజలందరికీ తెలుసు. నిత్యం నా దగ్గరికి 800 నుంచి 1200 మధ్యన యావరేజ్గా వస్తారు డైలీ. నేను ఉండేదే కామారెడ్డిలో. నేను ఒకవేళ ఇప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి మళ్ళీ నేను రాత్రి వెళ్ళిపోతాను, మళ్ళీ మార్నింగ్ అవసరం ఉంటే వస్తాను. అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ సొంత సమస్యల మీద వస్తారు తప్ప పైరవుల మీద ఎవరు రారు. ఏ లీడర్ పైరవ్ చేయడు. నా కార్యకర్త ఎవరు పోలీస్ స్టేషన్ కోరు, ఎంఆర్ ఆఫీస్ కోరు, ఎవరికి పోరు. ప్రజలకు అవసరం ఉంటే వాళ్ళని తీసుకొని క్యాంప్ ఆఫీస్ వస్తారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ నంబర్ ఒకటి ఉంది, ఆ నంబర్ నుంచే అధికారులకు మాట్లాడతారు. ఆ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందా, అది వెంకటరమణారెడ్డి నుంచి వచ్చినట్టమ్మా, అది చూసుకోండి అని అధికారులకు చెప్తాం. ఇంకొక నంబర్ నుంచి వస్తే నేను వెంకటరమణారెడ్డి
చుట్టమని చెప్పినా, పిఎన్ అని చెప్పినా, ఆఫీస్ అని చెప్పినా మీరు పక్కకు పెట్టేసేయండి ఫోన్ అని చెప్పిన నేను డైరెక్ట్ మొదలే పట్టించుకోవద్దని. ఎవరు చేయరు, కావాలంటే మీరు అధికారులను అడగండి. తప్పుడు నా వెనకాల పోలీసు రారు, ప్రోటోకాల్ లేదు. నేను పోతుంటే పంచాయత్ సెక్రటరీ ఉండాలా, ఏఈ ఉండాలా, ఎండి ఉండాలా, ఎంఆర్ఓ ఉండాలా, నా ఇంకా 10 ప్రభుత్వ వాహనాలు రావాలని కోరుకునే వ్యక్తిని కాదు. నేను ఇవ్వాలటికి కూడా నా బండిలో నేను 2 గన్మెన్లు, డ్రైవర్ తప్ప ఇంకో వ్యక్తి ఉండడు. నేను పోతే ఏ ఊరికి పోతానో ఆ ఊరిలోనే ఉంటారు అంతే. కాన్వాయ్ ఉండదు, ఏముండదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పటి నుండి అయినా నేను కాన్వాయ్కి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు గొడవ పెడుతున్నారు? నాకు తెలియదన్నా. వేరే వాళ్ళని కూర్చోబెడుతున్నారు. నీవు సామాన్య ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఆడంబరాలకు పోతే అందుబాటులో ఉండము. చుట్టూరా పోలీసులను పెట్టుకొని, కార్యకర్తలను పెట్టుకొని, లీడర్లను పెట్టుకొని 20 ప్రభుత్వ వాహనాలు వేసుకొని పోతే ఒక మామూలు వ్యక్తి బెదిరిపోయి దూరం ఉంటాడు. అదే ఒక్కరమే దిగితే దగ్గర దాకా వచ్చి ముట్టి మాట్లాడతాడు. ఒక్కసారి ఏమన్నా బాగున్నావంటే సరిపోతుంది. నేనేం కోట్లు అడగట్లేదు, లక్షలు అడగట్లేదు, నా ఊరికి ఇద్దే అద్దే అంటలేడు. ఏమన్నా తిన్నావా, బాగున్నావా అని అడిగితే చాలు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కష్టం ఏదన్నా ఉంటే ఇది ఉంది అని చెప్తే అది అవుతుంది కాదో అక్కడే చెప్పేస్తాం. అవుతుంది 100% సబ్జెక్ట్ కమాండింగ్ ఉన్నని నాకు అన్నీ తెలుసు, ఖచ్చితంగా అవుతుంది కాంది నాకు కూడా తెలుసు, కాకపోతే నేనే కొట్టేస్తా. ఆఫీసర్ ఉన్న ఆఫీసర్ మీద కూడా మాట్లాడినవా. తర్వాత ఒకవేళ అయ్యేది ఉంది డైరెక్ట్ ఆఫీసర్కి చెప్తాను, 2 రోజులలో అది క్లియర్ అయిపోవాలా, ఆయనకు పని కాకపోతే 100%. నేను ఎక్కడ రూపాయి తీసుకోనండి, నేను ఎవరికి రూపాయి చేజార్చను. నన్ను చూస్తే అధికారులకు కూడా నాన్ కరప్టెడ్ కాబట్టి భయంలోనే ఉంటారు. అధికారులకు కూడా చెప్పినా, మీరు తప్పు చేయనంత వరకు నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు తప్పు చేసినాడు మీ మర్యాద నాకు అవసరం లేదు అని చెప్పి. ఇది సూత్రం. కాబట్టి ప్రజలు అందరికీ తెలుసు ఓపెన్గా ఇట్లనే ఉంటాడు అన్న. ఒక్కసారి గెలిచినాం పర్వాలేదు, 50 ఏళ్ళు గుర్తుండిపోయేలా జీవితం ఉండాలి. కానీ 20 సార్లు గెలిచి హైయెస్ట్గా గెలిచినాం, హ్యాట్రిక్ కొట్టినా, 4 సార్లు గెలిచినా, 20 సార్లు గెలిచినా అంటే అవతలోని కొని గెలవచ్చు, యువతలోని కొట్టి గెలవచ్చు, పక్కొని తొక్కి గెలవచ్చు. డబ్బు బాగుంటే మదమెక్కి ఏదైనా చేయొచ్చు, కానీ ప్రజల్లో మనసు మాత్రం గెలవలేం. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరూ ఒకటి ఏమంటారు, ప్రజల్ని అమ్ముడు పోతారు. ప్రజలు ఎందుకు అమ్ముడు పోతారండి? నువ్వు తాగి లోకమంతా ఊగుతుంది, నేను స్టడీగా ఉన్నా అంటే తాగింది నువ్వు, లోకం కాదు. అదే అర్థం చేసుకో. 20 సార్లు గెలిచినా ఒకటే, మీరు ఒక్కసారి గెలిచినా. నేను వాళ్ళతో పోల్చట్లే, నేను ఎప్పుడు ఎవరిని కంపారిజన్ చేసుకొని, ఇది నా నేచర్. నేను నన్నుగానే నాకు నేను ఎవరిని మోసం చేయకుండా, ఎటువంటి ఉచిత హామీలు ఇవ్వకుండా 100% ప్రజలకు సొంత డబ్బుతో సర్వీస్ చేస్తా. నేను నాతో అయింది నేను చేస్తా, నాతో గాంధీ మాట్లాడా. అగెనిస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి అగెనిస్ట్ పోను. ఓకే, ఒకసారి నిర్మల్ నుంచి కాల్లో సిద్ధంగా ఉన్నారు గంగాధర్ గారు. గంగాధర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నాకు ఒక డౌట్ సార్. ఇది ప్రభుత్వ స్కూల్లో ఉంటాయి కదా సార్, ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ని ఒక చట్టం చేస్తే సరిపోతుంది కదా సార్, ఇవన్నీ ఎందుకు సార్? ఆయన ఏమంటారంటే ప్రైవేట్ స్కూల్లో లేని వాళ్ళకి కాకుండా అంతే కదా. ఇప్పుడు IIIT ఉంది కదా, IIIT గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే సీటు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి లేదు. బాసరా కావచ్చు, ఎక్కడ ఉంటే అక్కడ. IIITకి అదే కదా, గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళే. అదే దానివల్లనే గవర్నమెంట్ స్కూల్లో కొంచెం పెరిగినాయి, లేకపోతే ఇంకా పూర్తిగా డిఫాల్ట్లోకి వెళ్ళిపోయేది. అది నిజం, తప్పేం లేదు. అంటే అది క్రైటీరియా, రిజర్వేషన్లు కూడా గవర్నమెంట్ స్కూల్ నెలకు ఇవ్వాలి అంటే అట్లా ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి మండలం నుంచి టాప్ 1, 2, 3లను సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తారు, మార్కులను బట్టే తప్ప కుల బేసం. నేను అనేది ఫ్యూచర్ లో మీరు అంటున్న ఆర్థిక ఆధారంగా రిజర్వేషన్స్ గవర్నమెంట్ స్కూల్ డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు, ఎబో పావర్టీ లైన్ అయిన ప్రతి ఒక్కరు కన్వర్ట్ టు ఓసీ, అంటే ఓపెన్ కాంపిటీషన్, నాట్ ఫార్వర్డ్ క్లాస్. ఓపెన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే, బీసీ అయినా ఎస్సీ అయినా ఎవరమైనా సరే. అప్పుడే అందరూ బాగుపడతారు. వాళ్ళు ఓసీలుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి, వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా. మర్రి చెట్టు కింద మొలకలు ఎత్తినట్టు మర్రి చెట్టు లాగా పాకడం కాదు, 10 మందిని బతికించేటట్టు పెరగాల. కానీ తను పెరిగితే చాలు అని ఆలోచిస్తారు. ఉద్యోగం రానన్ని రోజులు ఉద్యోగం పోతే వాడు డబ్బులు అడిగిండు, లంచం అడిగిండు, నాకు ఉద్యోగం వస్తలేదు, నా దగ్గర డబ్బు లేకనే అని గొడవ చేస్తారు. అదే కష్టపడిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఈయన చేసే పని ఏంది? అదే లంచం మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా అంటే మనం క్లోజ్ చేసే సమయం అయింది సార్. మీ కాన్సెప్ట్ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాబట్టి డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు టీవీలో కూడా చాలా మంది, వేలాది మంది వాచ్ చేస్తున్నారు. అంటే చాలా ఇంట్రెస్టింగ్. నాకు వచ్చిన 3 కాల్స్ కూడా పాజిటివే, అందరు కూడా అభినందించారు.
మేబీ వాళ్ళు దానిలో రెడ్డిలు ఉండొచ్చు, నాన్ రెడ్డిస్ కూడా ఉన్నారు, బీసీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను మనుషుల గురించి సమాజం గురించి మాట్లాడినా కానీ కులాల గురించి మాట్లాడలేదు కదా. వ్యవస్థలో ఉన్న లోపాల గురించి కామెంట్స్ కొంతమంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు రెడ్డిల గురించి, అగ్రవర్ణాలు. ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ షార్ట్ టర్మ్ లో నేను ఇవాళ మీ దగ్గరికి రావడానికి కారణం మీ దాంట్లో నేను మాట్లాడిన దానికి జరిగిన వైరల్లో అర్థం చేసుకునే వాళ్ళు కొందరు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి అదే జీలో రావాలనుకున్నా మీరు పిలిచారు, నేను వచ్చి మీకు యాక్సెప్ట్ చేసిన. నేను సంవత్సరం అవుతుంది మీడియా ముందుకి రాక, అవును, మళ్ళీ మీడియా ముందుకి ఇవాళ ఎందుకు రాలేదు? సంవత్సరం బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు, దానికి అదేం లేదండి. ఆశించడానికి కూడా బీజేపీ లీడర్ కూడా ఇస్తా అంటే అప్పుడు వద్దన్నారు. యాక్చువల్లీ మీకే ఫస్ట్ వచ్చింది ప్రతిపాదన. నాకు వచ్చిండొచ్చు, నేను వద్దనొచ్చు, అది తర్వాత విషయం, అది ఇంటర్నల్ మ్యాటర్. ఇకపోతే నేను ఈ ఆశించడము దానికి కూడా అర్హత ఉందా లేదా చూసుకొని ఆశిస్తాం. గెలవగానే వెంటనే ఏ క్వాలిఫికేషన్ మీద ఇవ్వాలి నాకు అధ్యక్ష పదవి? రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఇద్దరు మీద గెలిచారని అది నాకు అవసరం లేదు, ఆ క్వాలిఫికేషన్ నాకు అవసరం లేదు. అట్లా ఒకరి కాదు తప్పు. ఆ స్థాయిలో వాళ్ళు వస్తారని నేను ఎలక్షన్ లో 5 ఏళ్ల నుంచి కష్టపడలేదు, జనంలో తిరగలేదు. జనం కోసము నేను వాళ్ళు వస్తారని చెప్పి నేను జనంలో తిరగలేదు. నేను తిరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత 6 నెలల ముందు కేసీఆర్ గారు, నెల ముందు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారు వచ్చినాక వారి మీద గెలవడమే నాకు క్వాలిఫికేషన్ అంటే మా నాయన చదివిస్తేనే 10th పాస్ అయిన అన్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైనా మీ నియోజకవర్గ ప్రజలు ఫీల్ అయినారా రేవంత్ రెడ్డి గెలిపిస్తే మాకు ముఖ్యమంత్రి అయినాడు బాగుండేది, లేదా కేసీఆర్ కు అనవసరంగా కోపం? ఎవరి కొడుకు వారికే ముద్దండి. ముక్కిడోడా, గుడ్డోడా, కర్రోడా, తెల్లోడా కాదు, తల్లికి కొడుకు ముద్దే. మా కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ వర్క్స్ గవర్నమెంట్ ఎక్కువ ఫండ్, ఎందుకంటే ఇప్పుడు కొడంగల్ డెవలప్ చేసుకుంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అంటే ఏ ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఊరే డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది నాకు తెలియదు. రాష్ట్రం అంతా సమానంగా చూడాలనేది అట్లా చూడట్లేదు. అది ఇప్పుడు ఈ సందర్భంలో అది మాట్లాడాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు మాట్లాడేది ఏంటి? ప్రజలకు ఏది చేయాలనుకుంటున్నారు. ఎట్లా మీరు రేవంత్ రెడ్డి కలిసారా ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఇండివిజువల్ గా కలిసిన సందర్భం ఉందా అసెంబ్లీలో? లేదండి, ఒకటేసారి కలిసాము. నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వెళ్లి నమస్కారం చేసి కలిసి వచ్చాము. మొన్న కామారెడ్డి వచ్చినప్పుడు కలిసాం. ఏమన్నా అన్నారా? ఏముంటదండి, జనరల్ ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు, నేను ఎమ్మెల్యే హోదాలో పోయినాం. ఆయన పైన ఆయన డెవలప్మెంట్ వర్క్స్ దాని గురించి అడిగారా స్పెసిఫిక్ గా? కాన్స్టిట్యున్సీ అవన్నీ చేయండి, ఎస్టిమేషన్ చేయండి. కొడంగల్ లాగానే కామారెడ్డి చూసుకుంటా, నాకు వేరే తేడా లేదని చెప్పిండు. మీరు ఈ కష్టకాలంలో వచ్చినందుకు ఆ మాట చెప్పినందుకు చాలా సంతోషం అన్నా అని చెప్పి నేను కూడా చెప్పిన. వీడియో మీ దగ్గర ఉంటది, నేను సేమ్ డైలాగ్ కొడంగల్ ఎంత కామారెడ్డి కూడా అంత అన్నారు. కష్టకాలంలో వచ్చినందుకు ధన్యవాదాలు అన్నా అని నేను కూడా చెప్పిన. మాట మార్చాల్సిన అవసరం. మంచి రిలేషన్ ఉంది. నేను ఎవరికి వ్యక్తిగతంగా శత్రువుని కాదు, నేను సమాజపరంగా ఉన్న లోపాలకు శత్రువుని, నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇగ్నోర్ చేసిన వాళ్ళకి శత్రువుని, తప్పు చేస్తున్న వ్యక్తికి శత్రువుని తప్ప నేను ఏ కులానికి, మతానికి, వ్యక్తికి ఎవరికి శత్రువుని కాదు. నాకు అటువంటి పగలు ప్రతీకారాలు ఉండవు. నేను ఎంత ప్రశాంతంగా ఉంటా అంటే నేను 9 వరకు తిని పడుకుంటా, మార్నింగ్ 3:30 4 గంటలకు లేచి కూర్చుంటా. నేను ఎప్పుడు కూడా నేను టెన్షన్ పడను, నాకు అవసరం లేదు. నేను ఎవరి మీద పగబడవ పట్టను, నన్ను తిట్టినా నేను పట్టించుకోను. కారణం ఏంటంటే నా ఆత్మవిమర్శ నేను చేసుకుంటా. ఒక నిమిషం ఆలోచిస్తే ఎందుకు తిట్టిండు, నేనేమన్నా తప్పు చేసినా, నా నడవడికలో ఏమన్నా తేడా ఉందా, నా మాట ఏమన్నా జారిపోయిందా అని రివీల్ చేసుకుంటాను. నేను కామెంట్ చేసిన వ్యక్తి చేసిన తర్వాత మళ్ళీ మీ వీడియో 10 సార్లు చూసిన. నేను ఎక్కడైనా మరి సడన్ గా నేను ఏమైనా ఎమోషన్లో మాట్లాడినా. యాక్చువల్ నేను పోయింది హైడ్రా మీద కేసు, టీజేఎస్సీ మీద, హెచ్ఎండిఏ మీద, జిహెచ్ఎంసీ మీద, ఈ రేరా మీద, 5 మీద అధికారుల తప్పిదం వల్లనే హైదరాబాద్ కి నష్టం వచ్చింది. గత ప్రభుత్వం చెర్లన మీద కేసు ఫైల్ చేసినాం. ఆ ఫైల్ హియరింగ్ ఆ రోజు మొదటి హియరింగ్. అదే రోజు బీసీది మధ్యాహ్నం 2:15 ఉంది, మాది 11 గంటలకు ఉంది. 11 గంటలకు పోయినాక అన్ని సంస్థలకు నోటీసులు ఇవ్వమని జడ్జి గారు చెప్పారు. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లు పోతే వాళ్ళు మ్యాండమస్ కింద మార్చి మీరు ప్రభుత్వ అధికారుల మీద వేసిరు కదా వారి మీద ఇవ్వండి. నేనేమి హై రైజులు గులగొట్టాలా, దొంగలను జైలు వేయాలనలేదు. దొంగలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను లోపలేయాలని చెప్తున్నాను. అంతే తప్ప వేరేది ఇది గులగొట్ట అది గులగొట్ట అని మాట్లాడట్లేదు. నేను డిస్ట్రాయ్ ఈజ్ అన్న అది ఏం పెద్ద గొప్పతనం కాదన్న, నిలబెట్టడం గొప్పతనం, గులగొట్టడం ఎంతసేపు ఏదైనా. ఓకే 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 సో థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. అయితే ఒకటి అంటే దీంతో సంబంధం లేని టాపిక్, మీరు బీజేపీ మీద అలిగారు, భారతీయ జనతా పార్టీ మీద అంటారు, అట్లా ఉందా యాక్టివిటీస్ లో ఫుల్ గా? నన్ను ఏమని గుర్తించారు మీరు ఇక్కడికి పిలవడానికి కారణం? ఎమ్మెల్యే ఏ పార్టీ ఎమ్మెల్యే?
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. నాకు గుర్తింపే తెలుస్తలేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు మరి ఏ పార్టీ నుంచి ఎటు పోతున్నారో తెలియట్లేదు. 10 మంది అనర్హత నడుస్తున్నాయి చూశారు కదా. 10 మంది ఏంది 190 మంది అట్లాగే ఉన్నారు. దాంట్లో 100% నమ్మాల్సిన విషయమే. అది ప్రజలు గుర్తించాలా. ఈడు ఉంటాడా పోతాడా, ఓటేసేటప్పుడు అరే ఈ బలుగుతుంది నువ్వు పార్టీ మారుతా అని చెప్పి చేయాలా. కానీ అట్లాంటి పరిస్థితి అభివృద్ధి కోసం పార్టీ మారుతా ఉంటారు. సొంత అభివృద్ధి కోసమే మారుతారు. అభివృద్ధి కోసం మారిన కాన్స్టిట్యున్సీలల్లో గత 10 సంవత్సరాలలో ఏం జరిగింది ఒకటి చూపెట్టేమనండి నాకు. మార్పు ఏం జరిగింది? మరి ఏ పార్టీ వచ్చినా అట్లా నా ఈ గుర్తింపే వాళ్ళ ద్వారా జరిగినప్పుడు దాని మీద ఎందుకు అలుగుతాను? నన్ను కన్న తల్లి మీద ఎందుకు అలుగుతా? ఈ జీవితం వాళ్ళు ఇచ్చేది. ఒకవేళ నేను అలిగితే, నిజంగా నేను బుద్ధున్నోడిని అయితే, నిజంగానే వాళ్ళ మీద అలిగితే నేను రాజీనామా చేయాలా, చేసిన తర్వాత అలగాల. పదవి కావాలా, నాకు గుర్తింపు కావాలా, మీదికెళ్ళి మళ్ళీ అన్నం పెట్టినోనే తిట్టాలా? ఇదేం పద్ధతి అండి? తినద్దు, తింటే విశ్వాసంగా ఉండాలా. నేనున్నా, పార్టీ ఇచ్చింది టికెట్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే నేను లైమ్ లైట్లోకి వచ్చిన. అంతకుముందు వెంకటరమణారెడ్డి కాన్స్టిట్యున్సీ మట్టుకే తెలుసు. ఏమైనా తెలిస్తే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తెలుసు కొందరికి. అంతే తప్ప పెద్ద నేనేమి ఫేమస్ లీడర్ నేమ్ కాదు. నేను ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 1 year సైలెంట్ ఉన్నారని, 1 year సైలెంట్ ఉండడానికి కారణం నేను ఒకటే చెప్పినాము. నేను ఎంపీ ఎలక్షన్స్ వరకు తిరిగినాము, పని చేసినాము. ఎమ్మెల్సీ ఎలక్షన్ వరంగల్లో పోయి అక్కడ పని చేసినాము. మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కరీంనగర్లోనే 15 రోజులు ఉన్నాము. నేను పని చేయలేదనేది ఏం లేదు. నాకు మీడియా ఎక్స్పోజర్ అలవాట్లేదు. నా ఎంబట వీడియో కెమెరా పట్టుకొని ఒక ఇద్దరు నా వెనక ఎవరు ఉండరు. అందుకే మొన్న వరదలలో కనపడలేదు. లేకుంటే నేను కార్లకి వెళ్ళి దిగే ముందు బండిలో క్రేన్ ఆపరేట్ చేసింది. తర్వాత ప్రొక్లైన్ మాదాలకు టెలికాస్ట్ అయినాయి. మిగతా వాళ్ళు నడిపారేమో కానీ మేము వెంకటరమణారెడ్డి క్రేన్ ఆపరేట్ చేశారు కదా. క్రేన్ ఆపరేట్ మీరే జేసీబీ డ్రైవర్ ఉండి. నేను డ్రైవర్ గా లేను, డ్రైవర్ ఉన్నాడు, ఆయన పక్కన కూర్చుండి డిమాలిష్ చేపిస్తున్నాము. అది మొత్తం గోడ బలగొట్టకపోతే వరద పెరిగిపోతుంది, అది తీసేయమని చెప్పేసి 2 hours ఒక 1 kilometer అంతా తీసేసాం. ఎక్కడైనా నేనే అట్లా ఉంటే నా బండి ఒకటి ముందు పోవాలా, నేను దిగే లోపల అన్నస్తుండని చెప్పి పాట పెట్టుకోవడానికి వీడియోగ్రాఫర్ రెడీ ఉంటాడు ఇట్లా పట్టుకొని. ఇక మనం బండ్లకి వెళ్ళి దిగి స్లో మోషన్ లో బాలకృష్ణ దిగినాడు దిగి కిందికెళ్ళో గాలి మీదికెళ్ళో వాన అంతా వస్తుంటే, తుఫాన్ వస్తుంటే అందులో తిరుగుతూ అట్ట పోయి ఇటు పోతే ఎటు పోయి నా యాంగిలే చూస్తారు అన్నట్టు. మొత్తం ఆడ ప్రజలది ఏముండదు. అది కాదు అసలు ప్రజలకు ఇప్పుడు అందరు లీడర్స్ రేవంత్ రెడ్డి పాట రీల్స్ మీద షోక్ ఎక్కువైపోయింది, ఫోక్ సాంగ్స్ మీద షోక్ ఎక్కువైపోయింది. చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. కాబట్టి ఆ షోక్ లేదు కాబట్టి మీడియాలో కనపడలేదు. లేకుంటే ఆ వీడియోలు నేను ముందే రిలీజ్ చేసుకునేది ఉండే. అది అన్నట్టు. కానీ నాకు అలవాటు లేదు. ఇక ముందు అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు, అసెంబ్లీలో దాని సందర్భం అసెంబ్లీ కూడా అంత మ్యాచ్ ఫిక్సింగ్ ఇక్కడ ఎమ్మెల్యేల మధ్య అని కూడా మాట్లాడుతూ వైరల్ అయింది కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. నేనేం టీవీలో ముందరనే చెప్తున్నాను. నాకేముందు అసెంబ్లీని అన్నాం డైరెక్ట్ గా మారాలి అని అంటున్నా. ఎమ్మెల్యేలు మారాలి, చట్టసభలలో వ్యక్తులు మారాలి. వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం అనేది రావాలి. డబ్బులు ఏమవసరం అండి? ఎంతకంటే అవసరం? 10,000 లేనాడు ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, 2 రూమ్లు ఉంటే చాలు, ఒక మోటార్ సైకిల్ ఉంటే చాలు అంటే 2 రూమ్లు అయినాక అయ్యో నాకు నా భార్యకు ఒక రూమ్ సపరేట్ ఉండాలి, నా పిల్లలకు 2 రూమ్లు కానీ 3 bedroomకి అవుతుంది. అది అయిపోయిన తర్వాత ముందట కారు కావాలా, మనం 4 అయితే మోటార్ సైకిల్ మీద పట్టామనుకుంటే, కారు అయినాక అయ్యో పిల్లవాడు పెద్ద పెరిగే వానికో కారు కావాలా, బిడ్డ పెద్ద పెరిగే దీనికో కారు కావాలా, నా భార్య కిట్టిపాటికి పోలే దానికో కారు కావాలని చెప్పేసి అదిగా ఉంటుంది. మళ్ళీ నా కారు పాతదైంది, నేను పోయింది పెద్దోళ్ళతోని, నాకు BMW కావాలా, మారుతి వద్ద అనుకోండి. ఇది అయిపోయినాక 2 ఇండ్ల 3 ఇండ్ల కిరాయిలే, కమర్షియల్ హై రేజ్లే. ఏం చేసుకుంటారండి? డబ్బునంతా బొంద మీద పెట్టుకొని పోతారు, అంతా సంపాదించి ఏం చేసుకుంటారు? ఒక లిమిటేషన్ ఉండాలి దేనికైనా, అప్పుడు సంతోషం ఉంటుంది. పండగ రోజు తింటే అది పండగలాగా కొడుతుంది. పండగ రోజు పప్పన్నము నెయ్యి వేసుకొని తింటే, లేదా నాన్ వెజ్ తింటోళ్ళు నాన్ వెజ్ తెచ్చుకొని తింటే అది పండగలాగా కొడుతుంది. రోజు పొద్దు మాపు నాన్ వెజ్ తింటే అది రోజు పండగనే. అది ఏముంటుంది? బోర్ అయిపోదు. దసరా రోజు కూడా ఇంట్లో గదే 4, గదే 1/2 కిలో చికెన్. ఇంకేముంది? లైఫ్కో టేస్ట్ ఉండాలా. అది పూర్తిగా మర్చిపోయి బతకడం డబ్బే ప్రాధాన్యం అనుకొని బతుకుతున్నారు. ఎవరికి వాళ్ళు గొప్పగా అనుకుంటారు. దేశం జీడిపి ఏది పెరుగుతున్నది అని అంటే ఇది పీడీపీ పెరిగితే అయిపోయి అనుకుంటారు. పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది పీడీపీ అన్నట్టు. ఈ పీడీపీ పెరిగితే దేశ జీడిపి పెరుగుతుంది అనుకునే వ్యక్తులు తయారైనప్పుడు వ్యవస్థల ఏం లాభం? ఇవల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ట్యాక్స్ వల్ల దేశం నడుస్తుంది అంటారు. కానీ రైతులు కష్టపడ్డ దాని మీదనే రా మెటీరియల్ అంతా రైతుల నుంచి వస్తున్నది. ఈ రైతులు పండించిన పంటనే యాడెడ్ వాల్యూ కింద కన్వర్ట్ అయినప్పుడే ఈ వ్యాపారాలు నడుస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లు వస్తున్నాయి అని చెప్పి రైతులను గుర్తించే వాళ్ళు ఎంతమంది? ఈ రైతులకు ఒకవేళ లోన్ ఫెసిలిటీ ఇచ్చి
మెకనైజ్డ్ కార్పొరేట్ స్టైల్లో పెట్టి పండించిన ప్రతి పంటను కొంటమని గిట్ట చెప్పగలిగితే అమెజాన్ లాంటిది, స్విగ్గీ లాంటిది, యాప్లు కూడా రైతులకు వచ్చిన రోజు, డోర్ సర్వీస్ రైతులకు దొరికిన రోజు, ఉచిత విద్యా వైద్యం అయిన రోజు ఈ తెల్ల బట్టలది, బ్యూరోక్రాట్లది ఎవరిది కూడా ఏమి నడవదు. అందరు నార్మల్ అయిపోతారు, కామన్ అవుతారు. అమెరికన్ ప్రెసిడెంట్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు, ఒబామా అని చెప్పుకుంటారు మనోళ్ళు. మనోడు సర్పంచ్ అన్నాడు రోడ్డు మీద. ఎందుకండి ఇదంతా ఫాల్స్ ప్రెస్టేజ్? ఏమవసరం ఆ స్టేటస్? యు బికమ్ ఎ నార్మల్ పర్సన్. నువ్వు ఆ ఊర్లో పుట్టినావు, ఆ ఊర్లో పెరిగినావు, అట్లాగే ఉండు. రేపు ఓడిపోతాం వెంకటరమణారెడ్డి, గెలుస్తాం వెంకటరమణారెడ్డి, పక్కన వచ్చే ట్యాగ్లని అది పర్మనెంట్ కాదు కదా. వెంకటరమణారెడ్డి అనేది పర్మనెంట్, ఎమ్మెల్యే అనేది పర్మనెంట్ కాదు కదా. వ్యక్తిత్వం ముఖ్యం, అది గుర్తించాలా. అది గుర్తించకుండా ఇష్టం ఉన్నట్టు సంపాదనని మార్గం అనుకొని అప్పటిదప్పుడే గెలిచే వరకు ఒక టైపు, గెలిచిన తర్వాత 4 కార్లు ఏమవసరం అండి ఇంటి ముందర? ఏమవసరం? ఇది నిజం నేను మాట్లాడేది. సో థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు. మీలాగే అందరు ఎమ్మెల్యేలు ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా కామెంట్స్ ఏం పెట్టారంటే, భరత్ గారు చాలా మంచి ప్రోగ్రామ్, జీ తెలుగు ఛానల్ విలువ, మీ ప్రోగ్రాం ద్వారా వెంకటరమణారెడ్డి గారి వివరణ చాలా బాగుంది. ఇట్లా చాలా మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తూ, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఉన్నత భావాలు కలిగిన మేటితరం నాయకుడు ఇతను, బీజేపీలో తెలంగాణ ముఖ్యమంత్రిగా అర్హత కలిగిన డైనమిక్ లీడర్, ఇతను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజల బాధ్యత కూడా. ఇట్లా చాలా పాజిటివ్ కామెంట్స్. మీ అంటే అప్పుడు మాట్లాడేది 3 నిమిషాలే కదా, ఇప్పుడు దాదాపు 1 గంట 20 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మోస్ట్లీ 90% పాజిటివ్ కామెంట్స్. అంటే మీరు చెప్పిన విధానానికి మేబీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు కదా, అందరూ కూడా మోస్ట్లీ వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం డిఎన్ఏ కోసం. సో స్పందన చూసాం కదా వెంకటరమణారెడ్డి గారి. మొన్న హైకోర్టులో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఇచ్చిన దానికి సంబంధించి చాలా వైరల్ అయింది. చాలామంది ఏమంటారు, ఎవరి జనాభా వాటా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి కొంత ఓపెన్ కాంపిటీషన్ పెట్టి దానిలో అందరు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, ఈ పంచాయతీ ఉండదని చెప్పారు. ఇంకా తన భావాల్ని చాలా విషయాల్లో కూడా పంచుకున్నారు. ఎమ్మెల్యే అంటే ఎట్లా ఉండాలి, సింప్లిసిటీ ఎట్లా ఉండాలి, తర్వాత పార్టీ ఫిరాయింపులు, మిగతా అన్ని విషయాల మీద కూడా ఆయన ఒపీనియన్ చెప్పారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, ఇక్కడ